ఆనే ఉందా చేనా? మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ మధ్య బాగా హైప్ క్రియేట్ చేసుకున్నటువంటి హైడ్రామా ఆడుతున్నటువంటి హైడ్రా పేరుతోని పేదలపై బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మళ్ళీ నిన్న హైడ్రా పేరుతోని మాదాపూర్ ఏరియాలో సున్నంశేరు చుట్టుపక్కల పేదోళ్ళ ఇళ్ళ మీద పడి ఆయనకి ఇప్పుడు టైం దొరకనట్టు ఆదివారం చూసుకొని మరి దొంగోళ్ళ లెక్క బ్లాక్మెయిలర్ లెక్క పేదల ఇళ్ళ మీద పడి దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి నేను గమనించినాం. మళ్ళీ పొద్దుగాల బాగా అడావుడు చేసి ఆగమాగం చేసి అక్కడ మళ్ళీ ప్రజల వ్యతిరేకతను చూసి మళ్ళీ ఏమంటే సాయంత్రానికే హై డ్రాప్ అయిపోయింది. హైడ్రా కాస్త ఆ హై డ్రాప్ ఎందుకైందో మళ్ళీ సాయంత్రం వచ్చిన నోటు పంపించి ఆల్రెడీ ఉన్న వాటిని గులగొట్టమంటాడు. మరి ఇప్పటివరకు చేసింది ఏంది? మీరు ఇన్ని రోజులు చేస్తుంది ఏంది? అసలు హైడ్రా పేరుతోని మీరు ప్రభుత్వంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించే ముందు ప్రజలకి దానికి ఉన్నటువంటి విధి విధానాలు ఏందనేది ఇప్పటివరకు ఎన్నడూ చెప్పలే. దాని లక్ష్యం ఏంది చెప్పలే. జనరల్గా ఏ దానికైనా సరే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఏ ఎయిమ్ కోసం దేన్ని పెడుతున్నాం, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంది. మాకు అర్థమైనటువంటి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే హైడ్రా పేరుతోని ఇక్కడ జరుగుతున్నటువంటి నీ 6 గ్యారెంటీలు కానివ్వచ్చు, ప్రభుత్వానికి ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకతను కానివ్వచ్చు, పక్కదారి పట్టిస్తందుకు ఒక డ్రామా క్రియేట్ చేయడం మొదటి ఎజెండా. ఇలాగూ చేస్తున్నాం కదా డ్రామా. ఆ డ్రామాలోనే భాగంగా ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో కనీసం మనకు తెలిసిన వృత్తే కదా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి 10 రూపాయలు కూడా పెట్టి వాళ్ళ మహారాష్ట్రకు పంపాలి కాబట్టి అదన పని చేయాలి, కొంచెం వానో వీనో బెదిరియాలి, ఫస్ట్ ఒక్కరిని గులగొట్టాలి, తర్వాత వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి, బెదిరియాలి. ఇది ఒక డ్రామా. ఇప్పుడు మురళీమోహన్ జయబేరికి రేవంత్ రెడ్డి తమ్మునికో అన్నకో లేకపోతే ఇంకొక ఆయనకు నోటీసులు ఇస్తారు. పేదల కాడికి పోయేమో ఇష్టం వచ్చినట్టు మీద పడి ఆ కనబడుతుంటే ఎంత హృదయ విదారకమైన సంఘటన అంటే అన్నాన్ని తీసి ఇట్లా రోడ్డు మీద పడేసి ఆ షాయ కొట్టా అని చెప్తుండ్రు. పొద్దుగాలు వచ్చిర్రు, నాకైనా షాయలు తాగిర్రు, నాకైనా సిగరెట్లు తాగిర్రు, నాదే గులగొట్టిపోయారు సార్, ఇంత అన్యాయం ఉంటుందా అని చెప్పి వాళ్ళ మీద మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. అంటే వీళ్ళ లక్ష్యం ఏంది అసలు? మళ్ళీ డ్రాప్ అయిపోయారు. మళ్ళీ ఎందుకు డ్రాప్ అయ్యారు? మరి రేవంత్ రెడ్డి సోదరుని కూడా కులగొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారా? నీ పొంగులేటిది కులగొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారా? గుత్తా సుఖేంద్ర రెడ్డిది కులగొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారా? ఆల్రెడీ ఉన్న వాటిని కులగొట్టము అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 వేరువేరు సందర్భాలు. ఒకటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఒక సందర్భము, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు ఒక సందర్భం. 2 వేరువేరు సబ్జెక్ట్స్. అంటే నిన్న వాళ్ళు చెప్పింది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించి ఇప్పుడు నిన్న పోయినప్పుడు ఎదురైనటువంటి సంఘటన ఏదైతుందో ఆ సంఘటనకు సంబంధించి మేము వెనక్కి తీసుకుంటాం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఉన్న వాటినేమో ఇమ్మటే గులగొట్టం కానీ కొత్తగా కాకుండా చూస్తాము అన్నారు. ఇది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్. కానీ ఎఫ్టీఎల్ పరిధిలో లేదా బఫర్ జోన్ పరిధిలో కన్స్ట్రక్షన్స్ రావద్దు అన్నప్పుడు వాళ్ళు అందరూ కూడా ఎవరు ఉంటారు అంటే వాళ్ళు పట్టా వాళ్ళు ఉంటారు. వాళ్ళు పట్టాదారులు, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ గారు వాళ్ళు పట్టాదారులు. ఈ పట్టాదారులకు సంబంధించినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉండొద్దు కాబట్టి అది ఒకవేళ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా చేస్తే దాన్ని గులగొట్టడానికి సంబంధించిందనే ప్రశ్నలో చెప్పలే ఆయన. అంటే దాని అర్థమైంది, ఎవరైతే ఫామ్ హౌజులు లేకపోతే రేవంత్ రెడ్డి సోదరుని ఇల్లు కట్టినటువంటి ఆ ఏరియా అవన్నీ కూడా ఇంకా కులగొట్టాలని అర్థం అన్నట్టు ఇప్పుడు ఆయన నేను ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ బట్టి అర్థమైనటువంటి విషయం. అసలు ఈ విషయం ఏంటంటే ఈ చెరువుల ప్రొటెక్షన్కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి వచ్చినప్పుడే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషను, లేక్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషను గ్రీన్ ట్రిబ్యునల్లా ఈ చెరువులకు సంబంధించినటువంటి ఈ ఎఫ్టీఎల్ పరిధిని కానివ్వండి దీన్ని కానివ్వండి నిర్ధారించి వాటిని రక్షించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది. సరే, గ్రీన్ ట్రిబ్యునల్ తదనంతర కాలంలో సుప్రీంకోర్టులో మర్జి సుప్రీంకోర్టులో ఉంటుంది. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆ రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ కమిటీగా ఆయన చైర్పర్సన్ ఉండి మెంబర్స్ని పెట్టుకొని ఈ అన్ని చెరువుల యొక్క ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక డైరెక్షన్ గవర్నమెంట్కి ఇచ్చిండు. వాస్తవానికి ఇన్ని సంవత్సరాలల్లా
ఈ ఎఫ్టీఎల్ అనేటువంటిది అధికారికంగా గెజిట్ ద్వారా కానీ నిర్ధారించబడలేదు. ఈ రోజు వరకు నేను చెప్పేది, అయితే అప్పుడు ఈ ఎఫ్టీఎల్ అనే కాన్సెప్టే బాగా పరిగణలోకి వచ్చింది ఎప్పుడంటే దాదాపు 2010, 2014 తర్వాతనే బాగా పరిగణలోకి వచ్చింది. అసలు మానవ జీవన విధానం మొదలైనప్పుడు నీళ్ళ పక్కనే కదా స్టార్ట్ అయింది, జీవితాలు స్టార్ట్ అయింది నీళ్ళ పక్క పొంటి, నదుల పక్కనే కదా అంత జీవనం స్టార్ట్ అయింది, మనిషి పుట్టుక స్టార్ట్ అయింది అక్కడి నుంచి కదా. సింధు నాగరికత ఎందుకు వస్తుంది మనకు? దాని తర్వాత ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఇది ఎఫ్టీఎల్ పరిధి అని చెప్పేసి 1931లో ఎఫ్టీఎల్ పరిధిలో గ్రామానికి సంబంధించినటువంటి మ్యాప్ల ప్రకారంగా నిర్ధారణ చేయబడి ఉన్నది. బట్ గవర్నమెంట్లు వచ్చిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవి స్టాచ్యుటరీగా నిర్ధారించబడలేదు. దాన్ని బేస్ చేసుకొని లేట్ ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అంటే డైరెక్షన్ మేరకు, సూచన మేరకు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం దాదాపు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి వాటిలో 2569 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చింది. వాటి యొక్క ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారణ చేయండి అని. ఎఫ్టీఎల్ పరిధులు కూడా గతంలో మారుతుండే, ఒకసారి ఒకలాగా చెప్తుండే అధికారులు. కాబట్టి అట్లా కాదు, ఒక స్టాట్యుటరీగా దీని ఒక నిర్ధారణ చేయాలి. అప్పుడు దానికి పక్కా ఎఫ్టీఎల్ పరిధికి ఇదే అని నిర్ధారించబడితే దాని నుంచి బఫర్ జోన్ ఎంతనో తెలిస్తే కన్స్ట్రక్షన్స్ కూడా అభ్యంతరాలు రావు అనేటువంటిది ఆలోచన. 2569 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తే ఈ రోజు వరకు కేవలం 264 చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయింది. అంటే 264 చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారించబడినది, నథింగ్ బట్ 10%. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో, చెరువు ఉంటుంది, చెరువు భాగం పోను ఎఫెక్ట్ అవుతున్నటువంటి పట్టాదారులు ఎవరైనా ఉంటే కనీసం వాళ్ళకు నోటీస్ సర్వ్ చేయాలి. ఇగో ఈ చెరువు పరిధిలో నీది ఒక 10 ఎకరాలు ఉంటే కనుక 2 ఎకరాలు ఎఫెక్ట్ అవుతుంది ఎఫ్టీఎల్లో అని నీకు ఒక నోటీస్ ఇస్తే, నీకు దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు నువ్వు ఛాలెంజ్ చేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ వారు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి ఇది ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించాలి. ఇది పద్ధతి, ఇది గత నుంచి నడుస్తున్నటువంటి ప్రాసెస్. దీనికి సంబంధించి ఈ చీఫ్ జస్టిస్ గారు ఎవ్రీ 3 మంత్స్కు రివ్యూ చేయాలి, ఇది ఏం జరుగుతుంది పని అనేటువంటి విషయం. ఆ విషయంలో ఆ రోజున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఇద్దరికి, ఇటు రెవెన్యూ కానివ్వండి, ఇటు ఇరిగేషన్ కానివ్వండి, సీరియస్గా వాళ్ళకి ఇచ్చి మీరు కంబైన్ మీటింగ్ పెట్టుకొని సీరియస్గా పోయి అన్నింటిని కూడా వర్కౌట్ చేసి చెప్పండి అన్నప్పుడు, అప్పుడు కూడా ఇలాంటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ సోలని తీసేద్దామనేటువంటి ప్రయత్నం చేసి బాగా అజిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అదే విషయాన్ని కోర్టులో ప్రస్తావించారు. సార్ మేము చేస్తున్నాం ప్రయత్నం, కానీ మరి బాగా పీపుల్ చాలామంది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్లే పట్టాలు ఇచ్చినే ఉన్నాయి. కుక్కడపల్లి లాంటి ఏరియా పోతే రాజీవ్ గాంధీ నగర్ పేరుతోనే ఉంటుంది, మరి 1400 ఇళ్ళే ఇస్తారాడ. ఇలా గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినప్పుడు అప్పుడు మొత్తం శరణే ఉండాలి, మాకు బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి హైకోర్టులో ఒక చర్చ జరిగింది. ఈ జరగాల్సినటువంటి ప్రాసెస్ లేట్ అవుతుందని చెప్పేసి అప్పుడు ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియాలో పేపర్లో ఒక ఐటమ్ వచ్చింది. ఏమని ఐటమ్ వచ్చిందంటే 6 years ఆన్ ఫిక్సింగ్ ఎఫ్టీఎల్ ఆఫ్ లేక్స్ రిమైన్స్ ఆన్ పేపర్. 6 సంవత్సరాలుగా ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయమంటే పేపర్ మీదనే ఫిక్స్ అవుతుంది తప్ప దానికి సంబంధించినటువంటిది ఇంకేం చేస్తలేరు అనేటువంటి ఒక ఐటమ్ వస్తే ఆ న్యూస్ ఐటెంని ఎవ్వరు కేసేయలేదు, సుమోటోగా హైకోర్టు తీసుకుంది. హైకోర్టు సుమోటోగా తీసుకొని ఆ సుమోటోగా తీసుకున్నటువంటి కేసులో మొత్తం చర్చలు జరిగిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి సీజే గారు, ఎవరైతే హైకోర్టు సీజే ఉజ్జల్ భుయాన్ గారు ఉన్నారో వారితో పాటు తుకారంజీ సీజే బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. 2020 సంవత్సరంలో సీజే బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్లో ఏం చెప్తుంది అంటే, మీకు కూడా పంపిస్తా అందరికీ, ఈ ఆర్డర్లో ఒక్క పాయింట్ మీకు చదివి వినిపిస్తా. 9th పాయింట్లో ఏం చెప్తారంటే, సిన్స్ ద రిమూవల్ ఆఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఫ్రమ్ దీస్ ఏరియాస్ మే కాజ్ ఇన్కన్వీనియన్స్ టు ద పీపుల్ ఎట్ లార్జ్, ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో డైరెక్టెడ్ టు డ్రా అపాన్ alternate rehabilitation plan for the people who need to be removed from the illegal encroachments until and unless the set plan is in place, the people shall not be removed from the illegal encroachments అన్నాడు ఇంత స్పష్టంగా. 2020 సంవత్సరంలో భుయాన్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్లో మీరు ఎంక్రోచ్మెంట్ తీసేయాలి, చెరువులను కాపాడాలి,
కానీ లార్జ్ మెంబర్ పీపుల్స్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకవేళ మీరు వాళ్ళని తీసేయాలన్నప్పుడు గవర్నమెంట్ బాధ్యత వాళ్ళకు ఆల్టర్నేట్గా వేరే నివాస గృహాలను ఏర్పాటు చేసి వాళ్ళని అల్లకు షిఫ్ట్ చేసి దాని తర్వాత వీటిని కొలగొట్టాలని చెప్పాడు. మరి ఇన్ని రోజులు హైడ్రా చేసినటువంటి తతంగం అంతా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తున్నట్టే కదా. అంటే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా నా ఇష్టం వచ్చినట్టు పోయి కొలగొడతా అంటే మరి హైడ్రా పని ఏందన్నట్టు, కమిషనర్ పని ఏందన్నట్టు, ముఖ్యమంత్రి పని ఏందన్నట్టు, అంటే కోర్టులు అంటే లెక్కలేవన్నట్ట వీళ్ళకు. అంటే ఇంత ఇబ్బందికర పరిస్థితి రెగ్యులర్గా నడుస్తున్నది ప్రాసెస్. ఈ ఫిక్సేషను ఇక్కడ పక్కనేమో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్, దీనికి సంబంధించిందేమో వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయకుండా వాళ్ళని తీసేయొద్దు అనేటువంటి ఆర్డరే ఇచ్చింది. ఆ కేసు కంటిన్యూ నడుస్తుంది, ఇంకా ఫైనల్ ఆర్డర్ రాలే. ఫైనల్ ఆర్డర్ రానంత కాలము ఇప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్ ఫోర్స్నే ఉంటుంది. కాబట్టి అసలు వీళ్ళ మీద, ఈ కమిషనర్ల మీద, ఈ ముఖ్యమంత్రుల మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలి. వాస్తవానికి కోర్టు ధిక్కరణ కేసులు వేయాలి వీళ్ళకి, ఎందుకంటే విలువ లేదు కదా. కోర్టుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేసింది కదా. బట్ ఇక్కడ జరుగుతున్నది కదా, ఇది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్, పేదలకు సంబంధించినటువంటి, దానికి సంబంధించినటువంటి రిలీఫ్కి సంబంధించినటువంటి ఆర్డర్. ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఎవరికైతే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు నోటీసులు ఇస్తా, లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు కూలగొడతా అంటే నేనేమంటున్నంటే 2569 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పక్కా ఉన్నటువంటి ఏ రైతుకు కూడా నోటీసులు సర్వ్ చేయబడలేదు. నీది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి నీ అభ్యంతరాలు చెప్పు అని చెప్పేసి వాళ్ళ అభ్యంతరాలు అడగాలి. అది నా ప్రైమరీ రైట్, రైతుకు ఉన్నటువంటి ప్రైమరీ రైట్. అది ఆ ప్రైమరీ రైట్నికి విఘాతం కలుగుతున్నది. 2, ఫైనల్ నోటిఫికేషన్ వచ్చినటువంటి 264 చెరువులు మాత్రమే. ఈ 264 చెరువులలో నిజంగా ఏమైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే ఆల్రెడీ నువ్వు ఫిక్స్ చేసినావు కాబట్టి ఇది ఎఫ్టీఎల్ అని కూలగొట్టమంటే అర్థం ఉంది. మిగిలినటువంటి చెరువులలో ఎఫ్టీఎల్ పరిధి నువ్వే ఫిక్స్ చేయకుండా గవర్నమెంట్గా ఒక చెరువుల గాదర్ కిషోర్ది చెరువు పరిధిలోకి వస్తుందని చెప్పేసి నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు అంటున్నా. నువ్వు ఎఫ్టీఎల్ పరిధే ఫిక్స్ చేయనప్పుడు నాది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని చెప్పడం వల్ల అసలు అర్థమేముంది? ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించి ఈవెన్ పల్లరాజేశ్వర రెడ్డి గారిది కూడా మొన్న నోటీస్ ఇచ్చారని చెప్పి చూసినాం. ఆ నాదల్ చెరువు అని చెప్పేసి అది ఇచ్చారు అక్కడ. ఆ చెరువుకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది, అది కూడా ఫైనల్ నోటిఫికేషన్ కాలే. నీ చెరువుకు సంబంధించినటువంటి పరిధి నువ్వు ఫిక్స్ చేయకుండా నువ్వు అసలు నోటీస్ ఎట్లా సర్వ్ చేస్తావు? నువ్వు ఎఫ్టీఎల్ ఫిక్స్ అయిన తర్వాత నీ ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని నోటీస్ ఇస్తావంటే అర్థం ఉంది. సింపుల్ టెక్నికల్ పాయింట్ కదా. విచిత్రం ఏంటంటే 42 ఎకరాల చెరువు, అది 44 ఎకరాలు స్ప్రెడ్ ఏరియా ఉంటుంది వాటర్ అని చెప్తావు. తర్వాత బఫర్ జోన్ ఉంటుంది, ఇరిగేషను, రెవెన్యూ, కలెక్టరు, హెచ్ఎండిఏ అందరు ఎన్ఓసీలు ఇచ్చి అందరు పర్మిషన్లు ఇచ్చి కన్స్ట్రక్షన్ చేస్తావు. ఇవాళ వచ్చి 42 ఎకరాల నుంచి 44 ఎకరాలు అనుకున్నాం కానీ వాటర్ స్ప్రెడ్ అది పెరిగింది 46 ఎకరాలకు. అది పెరిగినప్పుడు బఫర్ జోన్ పెరుగుతుంది కాబట్టి నీ కన్స్ట్రక్షన్ బఫర్ జోన్ కిందకి వస్తుందట. ఇది జోక్ లెక్క లేకపోతే ఏముంది? అవార్డుకి వాటికి ఎట్లా పెరుగుతుంది? ఏ బేస్తో పెరుగుతుంది? అసలు ఎఫ్టీఎల్ పరిధిని ఎట్లా ఫిక్స్ చేస్తారు? ఎక్కడైతే చెరువు యొక్క అలుగు ఉంటుందో ఆ అలుగు దగ్గర ఉన్నటువంటి హైట్ని బేస్ చేసుకొని ఎఫ్టీఎల్ పరిధిని ఫిక్స్ చేస్తారు. అది మారేది ఉండదు. అలుగు ఎట్లా మారుతుంది? అలుగు హైట్ తగ్గించి పెంచుడు ఉంటుందా? ఒకసారి పెరుగుడు ఒకసారి తగ్గుడు ఉండదు. టెక్నికల్గా అది సాధ్యం కాదు. అంటే ఇక్కడ కనపడుతుంది ఏంటంటే రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్యలలో భాగంగా హైడ్రాను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మంచిది కాదు ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్, ఇంకా ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఇప్పుడు నేను చెప్పిన నాదాల చెరువు రాజేష్ రెడ్డి గారిది ఏదైతుందో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఫిక్స్ చేసినటువంటి వాళ్ళ వెబ్సైట్లో ఉన్నటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి మ్యాప్ ఇది. దీని ప్రకారమే పర్మిషన్లు ఇచ్చారు, దీని ప్రకారమే చేశారు. నేను చెప్తున్నా 264 చెరువులల్లో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే అది కూడా చూపిస్తాం, మీకు ఐడియా ఉండాలి కాబట్టి. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఓన్లీ ఈ సర్వే నెంబర్లతో సహా ఇస్తారు. చిన్నది ఉండే గారు ఒకటి ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయినటువంటి 264 చెరువులకు ఏ సర్వే నెంబర్లో ఎంత ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, ఏ సర్వే నెంబర్లో ఎంత బఫర్ జోన్ పరిధిలో ఉందన్నటువంటి క్లారిటీ ఇస్తారు. ఇవేవి ఫైనల్ నోటిఫికేషన్ కాకుండా చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటున్నాం. ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఆర్వీ కన్సల్టెంట్తోని ఈ చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ ఇప్పుడు ఏదైతే మనం ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినామో ఆర్వీ కన్సల్టెంట్ ద్వారా వీటన్నిటి కూడా హద్దులు నిర్ణయించే ప్రయత్నం చేస్తారు.
ఆర్వీ కన్సల్టెంట్ పెట్టినటువంటి ఎఫ్టీఎల్ పరిధిని బేస్ చేసుకొని పర్మిషన్కి పోతే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళు ఇది కొంచెము 10 ఎకరాల చెరువు చూపిస్తుంది, కానీ ఆర్వీ కన్సల్టెంట్ వారు 7 ఎకరాలకే పెట్టిరు హద్దులు. ఈ 3 ఎకరాలు మరి ఇప్పుడు హైకోర్టు నుంచి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మరి గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి హద్దుల కన్నా విలువ లేకపోతే ఎట్లా ఆయన మరి ఆ 3 ఎకరాలు అయితే ఇలా లేదని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు కదా గవర్నమెంటే. ఈ 3 ఎకరాల మరి పర్మిషన్ ఇవ్వంటే లేదు మా రెవెన్యూ మన ప్రకారం 10 ఎకరాలే ఉంది కాబట్టి మేము ఎన్ఓసి ఇవ్వమంటారు. మరి రెవెన్యూలో ఏమో 10 ఎకరాలు ఉంటుంది, ఇరిగేషన్లో ఒకలాగా ఉంటుంది, హైకోర్టు నుంచి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్లో ఆర్వీ కన్సల్టెంట్ ఇచ్చేది ఒకలాగా ఉంటుంది. మరి దేన్ని బేస్ చేసుకొని పోతుంది హైడ్రా అంటున్నా నేను. హైడ్రా దగ్గర ఉన్న మ్యాప్ ఏంది? మీకు కావాలంటే ఫైనల్ నోటిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాటిని పెట్టుకొని ఏ సర్వే నెంబర్ ఎంత పోతుందని చెప్పేసి ఇంత క్లియర్గా ఫైనల్ నోటిఫికేషన్లో పెట్టేస్తారు. ఏ సర్వే నెంబర్లు ఎంత పోతుంది అట్లా చేసుకున్న తర్వాత పోండి, ఏ అభ్యంతరం ఉన్నా దానికి ఇబ్బంది ఎవరికి లేదు. ఫైనల్ నోటిఫికేషన్ కాకముందుకే పోయి చేస్తున్నారు అన్నప్పుడు అందరికి కూడా అనుమానాలకు తావిస్తుంది. ప్రధానమైనటువంటిది ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు గుల్ల కొడతలేరు అని అడిగారు చాలామంది. దాని గురించి మాట్లాడరు. ఒక ఆయన జెర్సేపు ఏమో స్టే ఉందంటాడు, జెర్సేపు ఏమో వాళ్ళది దీని పరిధిలోకి వస్తలేదు అంటారు. అంటే ఎందుకు వస్తలేదు పరిధిలోకి అన్నారు. అంటే అప్పుడు ఇప్పుడు వాటర్ షెడ్ వాళ్ళు చేసినటువంటి ఎఫ్టీఎల్ పరిధి ప్రకారం వారిది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తలేదు అంటారు. వాటర్ షెడ్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ వాటర్ షెడ్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అప్పుడు ఓ సర్వే చేసి ఆ గండిపేట హిమాయత్ సార్ కాడ వాళ్ళు కొన్ని ఫిక్స్ చేసారు కోఆర్డినేట్స్. విలేజ్ మ్యాప్ తీస్తే మన యూట్యూబ్ రిపోర్టర్సే పోయి చూసారు కదా, 1931 లేచిన రాయి ఉందిరా నాయన, ఎఫ్టీఎల్ రాయి ఉందాడా, రాయి ప్రకారం చూస్తే మొత్తం ఆడ చెర్లనే ఉండు, అక్కడ కళ్ళ ముందర కనపడుతుంది. కానీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునేందుకు ఒకటి తీసుకుంటారు లెక్కకు, ఇంకొని ప్రొటెక్ట్ చేసేందుకు ఒకటి తీసుకుంటారు లెక్కలకు, లేదా ఒకరిని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఇంకోటి లెక్కలకు తీసుకుంటారు. అసలు మీ శాంటిటీ ఏది అంటున్నాం మనం. దేని మీద పోతున్నాం? విలేజ్ మ్యాప్ మీద పోతే 1931 విలేజ్ మ్యాప్ మీదనే మొత్తం. ఆర్వీ కన్సల్టెంట్ ఫిక్స్ చేసినటువంటి దాని ప్రకారం పోతామంటే దాని మీదనే పో మొత్తం. లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకుందంటే దాని మీదనే పో. ఇలాంటి చర్యలను బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అవగాహన లేకపోతే ముఖ్యమంత్రి గారు తెలుసుకోండి, కూర్చోండి, నేర్చుకోండి, సమీక్షలు చేసుకోండి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రయత్నం చేయండి. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు పోయి చెర్ల మీద పడి కూలగొడతా అంటే ఇది పద్ధతి కాదు. ఎందుకంటున్నా అంటే చదువు రాకపోతే నేర్చుకోరి తెలుసుకోండి. ఎందుకంటున్నా అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నా. మొన్న కాడికి పబ్లిక్ హెల్త్ ఫైల్ పోయింది, పబ్లిక్ హెల్త్కి సంబంధించిన ఒక ఫైల్ పోయింది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి. పబ్లిక్ హెల్త్ పోయినటువంటి పోతే ఎండార్జ్ చేసి పంపాలి సెక్రటరీకి. ఎవరికి ఎండార్జ్ చేస్తారు? పబ్లిక్ హెల్త్ది హెల్త్ డిపార్ట్మెంట్కి ఎండార్జ్ చేసి పంపిండు సెక్రటరీకి. ఈయన మున్సిపల్ మంత్రిగా ఉండు కాబట్టి పబ్లిక్ హెల్త్ అనేటువంటిది మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి ఈయనకు ఫైల్ వస్తే మున్సిపల్ సెక్రటరీకి రాసి పంపాలి. అలా హెల్త్ కనపడదు కదా, మనకు చదువు అంతంత మాత్రమేనా, తెలియకపోయా. హెల్త్ అని కనపడంగానే హెల్త్ సెక్రటరీకి రాసి పంపిండు. గింత చదువు వస్తుంది మన వాళ్ళకి, ఏం చేయాలి? నేను అటువంటి ఫైలు కనీసం మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఉంది కాబట్టి నాకు వచ్చింది ఫైలు, నా దగ్గరే మున్సిపల్ శాఖ ఉంది కాబట్టి ఇది మున్సిపల్ సెక్రటరీకి రాలనేటువంటి కనీసం సోలేని ఒక దౌర్భాగ్యపు చదువురాని ముఖ్యమంత్రి మాకున్నందుకు నిజంగా నేను సిగ్గుపడుతున్నా. ఇక పబ్లిక్ హెల్త్ ఫైల్ ఎవరికి రాయని తెలియనోనికి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద, ఈ షెర్ల మీద, కోట్లను ఉన్న కేసుల మీద ఏం సోయి ఉంటుంది, ఏం చదువు వస్తుంది, ఏం చర్యలు తీసుకుంటాడు, ఏం ఆశించగలుగుతాం ఆయన నుంచి? ఇంకా మంచిని ఎవడు ప్రశ్నిస్తే వాడిని జైలు పెడతా, ఎవడు సోషల్ మీడియా పోస్ట్ పెడితే వాడి మీద కేసు పెడతా, రైతు బంధు ఇయ్యట్లేవని చెప్పేసి ధర్నా చేస్తా అంటే మా మీద దాడి, తుంగతుర్తి తిరుమలగిరి హెడ్ క్వార్టర్లో రాళ్ళు ఇసిరేస్తాం, కోడిగుడ్లు ఇసిరేస్తాం, బాంబులు ఇసిరేస్తాం. ఇక్కడ ఒక జిఎంఓ పాయింట్, అక్కడ ఒక బిఎంఓ పాయింట్ మాకు లోకల్గా. ఏం చేయాలి? వరద బాధితులను పరామర్శించబోతామంటే ఆడ దాడి చేపిస్తాం. ఇది కాదు కదా ప్రజలు నీ నుంచి కోరుకున్నది. ప్రజలు ఎప్పుడైనా సరే అధికారాన్ని మ్యాండేట్ని దేనికి ఇస్తారు నీకు? నువ్వు కొన్ని మేనిఫెస్టోలో చెప్పినప్పుడు, ప్రజల దగ్గరికి పోయినప్పుడు నువ్వు చెప్పిన అంశాలు నచ్చి ఓహో ఇవి చేస్తా అంటున్నాడు కదా అని చెప్పి నీకు మ్యాండేట్ ఇస్తారు. ఆ మ్యాండేట్ నువ్వు హైడ్రాన్ పెట్టి షెర్లలో ఇళ్ళను కూడా కొడతా, లేకపోతే అందరు ఇబ్బంది పెడతాను రాయలే, రాసుడే నీకు ఓటు ఎదురు వేయకపోదురు. మరి అప్పుడు మ్యాండేట్ హైడ్రా పెట్టమని ఇవ్వలే నీకు, మ్యాండేట్ ఇళ్ళను గులగొట్టమని ఇవ్వలే, మ్యాండేట్ పేదవాళ్ళని ఇబ్బంది పెట్టమని ఇవ్వలే. నువ్వు ఇచ్చిన 420 హామీలు 420 దొంగవాన్ని తెలవక నీకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు నెరవేర్చమని ఆశ కొద్ది ఇచ్చారు. ఇక్కడనేమో బుల్డోజర్ రాజకీయాలు,
ఆ ఉత్తరప్రదేశ్ జరిగితేనేమో మీరు రాహుల్ గాంధీ పోయి ఏమంటాడు, ఈ తప్పు పేదోళ్ళు ఇల్లు జోలికి పోద్దంటాడు. ఇక రేవంత్ రెడ్డిదేమో దొంగ నీతి, ఆ నాయకుడు రాహుల్ గాంధీదేమో ద్వంద్వ నీతి. కేంద్ర పార్టీగా ఒకటే నిర్ణయం ఉండాలి కదా అన్ని రాష్ట్రాల. మరి అక్కడ పోయి ఏమో వ్యతిరేకిస్తావు ఎట్లా, ఇక్కడ నీ పార్టీ సమర్థించుకుంటూ పోతా ఉంటే నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తావు ఎట్లా? కాబట్టి ఇలాంటి లంగ పని చేస్తున్నటువంటి దొంగ పని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని దయచేసి ప్రజలు కూడా గమనించుకొని కోర్టు పరంగా ఉన్నటువంటి మన ఆర్డర్ని మీరందరూ గుర్తుంచుకొని ఎఫ్టీఎల్ పరిధే ఫిక్స్ కాకుండా నువ్వు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నామన్నటువంటి అధికారం ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని రేపు మళ్ళీ సరే మీ చెరువు కాడికి వచ్చి అధికారంతో మాట్లాడితే ఇవన్నీ విషయాలు మనం చెప్పి ఆడకెళ్ళి ఎలగొట్టి మీ యొక్క ప్రాపర్టీస్ని మీరు రక్షించుకోండి. ఒకవేళ ప్రభుత్వం కంపల్సరీ చెయ్యాలి రక్షించాలనుకుంటే కనుక వాళ్ళకి ఆల్టర్నేటివ్గా నివాస గృహాలను ఏర్పాటు చేసి వాళ్ళందరిని అల్లకు తరలించిన తర్వాతనే ఇలాంటి చర్యలు చేపట్టాలి అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చెప్తా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. వారం రోజులుగా బాసరా ట్రిపుల్ ఐటీలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో వారం రోజులుగా విద్యార్థులందరూ ధర్నాలు ఇస్తూ ఉన్నారు. మాకు యూనివర్సిటీకి వెళ్ళి సరిగా ఫెసిలిటీస్ కల్పించట్లేదు, మాది పేరుకు టెక్నాలజీ యూనివర్సిటీ కానీ మా విద్యార్థులకు వైఫై అందిస్తలేరు, సరిపోయేంత వైఫై మాకు ఇవ్వట్లేదని చెప్పి విద్యార్థులు వారం రోజులుగా ధర్నా ఇస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ బాసర ఐఐటి ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీకి వెళ్ళి గోడలు దూకిపోయాడు. ట్రాక్టర్లలో పోయి అక్కడ మొత్తం యూనివర్సిటీకి చేరుకొని రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో 4 ఏర్పాటు ఇస్తామని చెప్పిండు. మీ యూనివర్సిటీకి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పిండు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి 9 నెలలు అయినా కూడా ఈరోజు కూడా బాసరా ట్రిపుల్ ఐటీ మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆనాడు మేము ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ యూనివర్సిటీలో ఎకో పార్కు నిర్మిస్తే కనీసం విద్యార్థులను కూడా అక్కడ వెళ్ళనివ్వని పరిస్థితి ఇవాళ ఆ యూనివర్సిటీలో నెలకొన్నది. ఒకవేళ విద్యార్థి పోవాలని ప్రయత్నం చేస్తే సెక్యూరిటీ గార్డులు వచ్చి ఇట్లా మెడలు పట్టి నెట్టుకొని పోతారు. అదే యూనివర్సిటీలో పనిచేస్తున్న స్టాఫ్ ఇంకా మిగతా సిబ్బంది ఆడికి పోవచ్చు రావచ్చు, వాళ్ళైనా సోషల్ మీడియాలో రీల్స్ తీసుకోవచ్చు, కానీ విద్యార్థులకు మాత్రం నిషేధం విధించారు. అంటే ఆ పార్కును ఏర్పాటు చేసి 6,000 దాదాపు 8,500 మంది విద్యార్థుల కోసమా ఓన్లీ స్టాఫ్ కోసం అనే విషయాన్ని ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ అధికారుల మీద అని చెప్పి ఇవాళ మేము కోరుతా ఉన్నాం. దానికి సరైన బడ్జెట్ లేదు, ఫుల్ టైం బీసీ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి లోపల 10 యూనివర్సిటీలకు నోటిఫికేషన్ ఇచ్చారు పర్మనెంట్ వైస్ ఛాన్సలర్ ఏర్పాటు చేయడానికి అని చెప్పి ఈ అప్లికేషన్స్ పంపని చెప్పి వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో ఈ ట్రిపుల్ ఐటీ బాసరా యూనివర్సిటీ అనేది లేకపోవడం అనేది చాలా దుర్మార్గం. అసలు బాసరా పైన మీ ప్లాన్ ఏందో అర్థం కావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా దాన్ని ఏర్పాటు చేసింది. రాజశేఖర రెడ్డి గారి పేరు మీద దాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. అంటే మీకు రాజీవ్ గాంధీ గారి మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా అనే విషయం ఇవాళ ప్రజలందరూ ఇవాళ విద్యార్థులందరూ ఇవాళ ఆలోచన ఇస్తూ ఉన్నారు. నిజంగా మీకు రాజీవ్ గాంధీ మీద కనుక ప్రేమ ఉంటే ఆ యూనివర్సిటీని సందర్శించండి, లేదంటే యూనివర్సిటీ అధికారులను పిలుచుకుని రివ్యూ మీటింగ్ పెట్టండి. ఆ యూనివర్సిటీకి ఏం గానో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఒకవేళ విద్యార్థుల పేరెంట్స్ వస్తే కనీసం బయటకు తీసుకెళ్లలేని పరిస్థితి ఇవాళ ఆ యూనివర్సిటీలో ఉంది. ఆ యూనివర్సిటీ ఇండియాలో ఉన్నదా పాకిస్తాన్లో ఉన్నదో ఇవాళ అర్థం కాని పరిస్థితి అనే విధంగా ఇవాళ యూనివర్సిటీని అట్లా తయారు చేశారు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా విశ్వవిద్యాలయాలు ఉండాలి. ఇలా చాలా అన్ని యూనివర్సిటీల లోపల పార్కులు ఉన్నాయి, కానీ జేఎన్‌యూ అక్కడ ట్రిపుల్ ఐటీలో ఉన్న పార్కు మాత్రం విద్యార్థులు వాడుకో విధంగా లేదు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకున్నారు. కాబట్టి ఆ బాసరా ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ మీద ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి ఆ విద్యార్థులకు న్యాయం చేసి మౌలికమైన సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అన్నాడు మా కేటీఆర్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి సవితాంద్ర రెడ్డి గారు ఇద్దరు ఆ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థుల సమస్యలన్నీ తెలుసుకున్నారు. ఆ సమస్యలు చాలా మటుకు సమస్యలు పరిష్కారం చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక వాటిని వాళ్ళ పక్కకు పెట్టింది.
ఆ రోజు కేటీఆర్ గారు సబితా రెడ్డి గారు పోయినప్పుడు మాకు ఒకటి మినీ స్టేడియం కావాలంటే 3 కోట్ల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేసి టెండర్ నిర్వహిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని క్యాన్సిల్ చేసి ఇంతవరకు కూడా ఒక తట్టెడు మట్టి కూడా అక్కడ తీయకపోవడం, అక్కడ విద్యార్థులకు వీళ్ళ ఆటలను ఒక క్రీడారంగానికి దూరం చేసే ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది. కాబట్టి దయచేసి వివక్షతను మానండి, ఆ యూనివర్సిటీ బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అర్థం కాలే మళ్ళీ. అవును 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 ప్రభుత్వం మీద ఇప్పుడు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసి ఇచ్చినాం. ప్రజల పక్షాన ప్రజలకు ఒక అవకాశం ఇచ్చినాం. లేని పక్షాన 100% లీగల్గా పోవాల్సినటువంటి యాక్షన్ పార్టీ తరఫున కూడా చేస్తాం. ఫస్ట్ ఒక్కరిని గులగొట్టాలి, తర్వాత వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వాలి, బెదిరియాలి. ఇది ఒక డ్రామా. ఇప్పుడు మురళీమోహన్ జయబేరికి Vikram Anna, absolutely honored to be sharing screen space with you. Thank you, Ranveer. I think it's totally mutual. So, but I'm not even going to say it. You have such a great fan following even in the South, and it's amazing because I had this spate of interviews and my friends just kept calling me. Have you done that? Have you done? I said, no, they haven't fixed it. There's no need. You better talk to him right now because he's the best and blah blah. And I'm so glad it's such short notice too. I think I'm lucky. How could we ever say no to this opportunity, sir? Thank you. Senior Media మిత్రులకు అందరికీ నమస్కారం. Childhood. You know what I'm going to ask you. Like I become the Aparajit. The stranger became the what is the opposite of Aparajit? Parajit. హైదరాబాద్ పేరుతోని పేదలపై How do you perceive that reality, sir? That that's how at that point మళ్ళీ నిన్న pan India, so-called pan India హైదరాబాద్ got పేరుతోని Actually, no, it was మాదాపూర్ ఏరియాలో సునీల్ చుట్టుపక్కల in your life, especially for పేదల actors, ఇళ్ళ మీద పడి nothing matters more than టైం recognition, దొరకనప్పుడు you know. టైం So for me, it దొరకనట్టు started ఆదివారం in my చూసుకొని third మరి standard. I played this దొంగోళ్ళ little లెక్క Afro-American బ్లాక్మెయిలర్ girl లెక్క without any పేదల dialogue. ఇళ్ళ I మీద just stood పడి on stage. I was దౌర్జన్యం stupefied, చేసేటువంటి and I saw పరిస్థితిని these నేను గమనించాను. 20-30 kids were sitting there, and I felt మళ్ళీ that పొద్దుగాల magic. బాగా And అడావుడు from there it చేసి started, and I ఆగమాగం was doing చేసి sentry ఇక్కడ మన or ప్రజల some వ్యతిరేకత చూసి watchman మళ్ళీ or, ఏమంటే you know, సాయంత్రానికి like a soldier హై డ్రాప్ without any అయిపోయింది. హైడ్రా dialogues. కాస్త And that itself was so హై gratifying డ్రాప్ for ఎందుకు me. అయిందో మళ్ళీ From సాయంత్రం there I వచ్చిన started నోట్ saying పంపించి one-line dialogues, ఆల్రెడీ then ఉన్న 5 వాటిని lines, then గులగొట్టమంటారు. the audience మరి became ఎవరికి 50, చేసింది then the మీరు next girl, the whole school ఈ రోజు 500, చేస్తుంది then the ఏంది? girls' school so 1000. So you అసలు look for a హైడ్రా wider audience, పేరుతోని and finally got into cinema, and you know you మీరు start. It's ప్రభుత్వంగా just summer, and ఒక there is నిర్ణయాన్ని Telugu, ప్రకటించే ముందు ప్రజలకి and then suddenly you realize like దానికి somebody in ఉన్నటువంటి Bombay, like విధి I was విధానాలు very ఏంటనేది popular ఇప్పటివరకు in the ఎన్నడూ South. చెప్పలే. Nobody knew me in Bombay, and then I దాని was లక్ష్యం going ఏంది with చెప్పలే. this friend. We were జనరల్గా shopping something, ఏదానికైనా and సరే one guy looked at me and I said, I think aims he and recognized me. objectives She ఉంటాయి. said, hey, come on, yeah, you're ఏం Vikram. I కోసం said, yeah, but దేని nobody పెడుతున్నాం? knows me here. దాని And యొక్క objectives then ఏంటి? he came up to me and he said, are you that guy? And I was like, wow, మాకు అర్థమైనటువంటి one aims guy and objectives recognized me in ఏంటంటే Bombay, you know, Mumbai. హైడ్రా పేరుతోని That time it was Bombay. And ఇక్కడ that was జరుగుతున్నటువంటి so exciting because నీ ఆరు somebody గ్యారెంటీలు in కానివచ్చు, Bombay actually recognized me. And ప్రభుత్వానికి later, of course, in ప్రజలలో France, వస్తున్నటువంటి someone వ్యతిరేకతను recognized me, కానివచ్చు, someone in పక్కదారి Norway recognized me. పట్టిస్తందుకు I mean, they ఒక were still డ్రామా coming, క్రియేట్ but, చేయడం మొదటి you ఎజెండా. know, for an actor, ఇలాగూ it's the చేస్తున్నాం wider కదా డ్రామా. audience ఆ and, డ్రామాలోనే భాగంగా so Aparajit did that to me. Like ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో Vikram was South కనీసం India, మనకు but Aparajit was తెలిసిన what వృత్తే కదా. put me on the map. వాళ్ళని Indian బ్లాక్మెయిల్ map, చేసి you know, 10 రూపాయలు people కూడా actually, పెట్టి and వాళ్ళ it was, మహారాష్ట్రకు I think, పంపాలి the need of కాబట్టి the hour, not just the అదన movie. పని People చేయాలి, కొంచెం identified వాను with వినో that బెదిరియాలి, character and what ఫస్ట్ he ఒక్కరిని stood గులగొట్టాలి, తర్వాత వాళ్ళందరికి నోటీస్ for. చేయాలి, And I always బెదిరియాలి. thank ఇది ఒక డ్రామా. Mr. Shankar for that, for doing that, because I think that's one of the మురళీమోహన్ most beautiful జయబేరికి things that happened to me. There's so many tangents in my head, sir, right now. లేకపోతే There's ఇంకొక a part ఆయనకు of me that just wants to have a నోటీస్ human conversation with you because there's so పేదల many కాడికి పోయేమో human traits about you ఇష్టం that I వచ్చినట్టు మీద admire. పడి I have to study ఆ very తర్వాత ఎంత deeply for హృదయ each విదారకమైన episode. సంఘటన అంటే And I అన్నం knew a తీసుకుని lot రోడ్డు మీద about you, but పడేసి my ఆ research సాయకొట్ట అని revealed చెప్తుంది. పొద్దుగాల even వచ్చి more నాకైనా layers. చాయలు తాగిరు, నాకైనా Because సిగరెట్ it's not తాగిరు, as simple as just నాదే absorbing గులగొట్టిపోయారు సార్. research and ఇంత then అన్యాయం ఉంటుందా? creating questions from it. Yeah. We watch a వాళ్ళ lot మీద of మాత్రం past ప్రతాపం videos. We చూపిస్తున్నారు. try అంటే reading వీళ్ళ between లక్ష్యం the ఏంటి lines. So I have a whole human set of డ్రాప్ questions అయిపోయింది. that I మళ్ళీ have to డ్రాప్ ask for you. రేవంత్ రెడ్డి But first we సోదరుని have కూడా to talk about కులగొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారా? ఈ కొంగేసి కులగొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారా? ఉత్తా You're సుఖేంద్ర రెడ్డి someone కులగొట్టాల్సి who's వస్తుందని a డ్రాప్ అయ్యారా? 100%er. So I వాళ్ళు have a ఉన్న very వాటిని dear friend, కులగొట్టడం Zakir అంటే Khan. He's అర్థం told me that in చేసుకోవాల్సిన media you విషయం always ఏంటంటే find two kinds of రెండు professionals. వేరు వేరు One's a సందర్భాలు. 100% ఒకటి who will give 100% to లీగల్ everything ఎన్ఫోర్స్మెంట్స్ that they do. Yeah. ఒక Be it a సందర్భము. podcast, be Yeah. it the FTL smallest పరిధిలో one, ఉన్నటువంటి be the biggest కన్స్ట్రక్షన్స్ ఒక one. సందర్భం. It's the రెండు వేరు same వేరు amount of సందర్భాలు. intensity. Wow.
And then there's people who are అంటే just నిన్న not వాళ్ళు చెప్పింది 100%. ఇల్లీగల్ They may be a ఎంక్రోచ్మెంట్ 90%. సంబంధించి ఇప్పుడు నిన్న You పోయినప్పుడు are totally in that ఎదురైనటువంటి సంఘటన 100% ఏదైతే club. ఉందో I'm a ఆ little mad సంఘటనకు that way in సంబంధించి the మేము sense, sometimes there'll be this వెనక్కి interview which తీసుకుంటాం I'm ఆల్రెడీ trying to avoid కన్స్ట్రక్షన్స్ and ఉన్న I don't వాటిని really give ఇమ్మటే interviews. కొలగొట్టం కానీ And then I'll కొత్తవి say, కాకుండా okay, చూస్తాము but then అన్నారు. I'm sorry, I can ఇల్లీగల్ only give you ఎంక్రోచ్మెంట్ 15 minutes. Then I'll go sit there and I realize that I'm not doing కానీ justice. So I'll start doing half FTL an hour, then పరిధిలో be 3 hours. లేదా After a బఫర్ point, జోన్ like I'll పరిధిలో be in it. కన్స్ట్రక్షన్స్ 3 hours, రావద్దు 3.5 hours అన్నప్పుడు we'll be talking వాళ్ళు because I ఎవరైనా feel, అందరూ కూడా ఎవరు you know, ఉంటారు you వాళ్ళు have to do it పట్టావాళ్ళు right. ఉంటారు. And when my పట్టాదారులు, manager will say, illegal Anna, enforcement 3 hours, I రావాలి. just say, పట్టాదారులు. wait, we're still talking. పట్టాదారులకు You know, it's like that. సంబంధించినటువంటి illegal Anything, even construction. if my daughter's FTL లో school బఫర్ is జోన్ లో a ఇల్లీగల్ project, కన్స్ట్రక్షన్ ఉండొద్దు it has to కాబట్టి be that way. కన్స్ట్రక్షన్ I'll ఉండొద్దు have to, కాబట్టి like, help her అది and ఒకవేళ make- కన్స్ట్రక్షన్ and ఇల్లీగల్ have a చేస్తే river and then have దాన్ని sprouts, కూలగొట్టడానికి something సంబంధించిన sprouted. ప్రశ్నలు Then చెప్పలేదు. you'll have a rice field and then you have అంటే a దాని patch అర్థమైంది roof. It has to be that ఎవరైతే good. ఫామ్ హౌస్లు Why, sir? లేకపోతే రేవంత్ రెడ్డి ఇల్లు కట్టినటువంటి ఆ ఏరియా I don't know if I'm అవన్నీ a కూడా perfectionist or it's just that ఇంకా I'm కూలగొట్టాలని obsessed అర్థం with అన్నట్టు. even the little nitty-gritties ఆయన and it ఇచ్చినటువంటి has to ప్రెస్ be నోట్ బట్టి perfect. అర్థమైనటువంటి విషయం. Anything. Like if it's my dog, I have అసలు to ఈ brush విషయం it right. ఏంటంటే Like if I'm sweeping, I'll actually ఈ go to the చెరువుల maid and take the ప్రొటెక్షన్ కు broom and say, let's సంబంధించి do it this way. This is not the way you do it. Everything has to టీఆర్ఎస్ be. ప్రభుత్వం It's not తెలంగాణ like it's not. I wouldn't ఏర్పాటు say తర్వాత OCD, but మొదటిసారి it's just that వచ్చినప్పుడే there is a way to do it and there's ఒక no NGO another way to organization, do it. Like driving, like my daughter will drive proper. Lakes Protection Swimming, Organization సమితి it's the right organization. stroke. Like for Green me, it's, you Tribunal have లా to do it this ఈ way. చెరువులకు That's the best way to సంబంధించినటువంటి do it. You know. How are you as FTL a పరిధిని student? కానివ్వండి దీని కానివ్వండి Student, I was a dreamer. It was నిర్ధారించి terrible. Like, వాటిని రక్షించేటువంటి backbencher? ప్రయత్నం చేయమని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ No, yeah, I was like సరే, Green first Tribunal bench ఆంధ్ర always కావాలంటే till my Supreme Court లో 8th, మర్చిపోయి Supreme where I Court used to be లో the first 5 ranks, and then I discovered Green cinema. Tribunal and I ఇచ్చినటువంటి directions and I became మేరకు the last 5 ranks. I never ఆ రోజు came హైకోర్టు beyond that. Chief And I Justice never studied in my కమిటీగా life. I mean, it's a very ఆయన bad చైర్పర్సన్ example. I ఉండి shouldn't say మెంబర్స్ this, but పెట్టుకొని I've never studied ఈ because I was అన్ని always చెరువుల dreaming. యొక్క FTL పరిధిని And I నిర్ధారిస్తే did science బాగుంటుందని and చెప్పేసి math, and I ఒక got first class. I was the last in my డైరెక్షన్ class, గవర్నమెంట్ కి ఇచ్చిండు. but I got first class because I used to talk. వాస్తవానికి I used to ఇన్ని bullshit, like, సంవత్సరాలల్లా I'll have general knowledge, and I actually got FTL first class. అనేటువంటిది And people were surprised I got first అధికారికంగా class. I was the last in my class. గెజిట్ though. ద్వారా కానీ నిర్ధారించబడలేదు literature and till ఈ రోజు వరకు నేను stuff, చెప్పేది. I mean, rest is history. I'm glad that I didn't. My ఈ రోజు వరకు parents నేను wanted me చెప్పేది. to become a doctor. అయితే Marks అప్పుడు weren't enough, then maybe dentist. FTL అనే కాన్సెప్టే Thank God బాగా I didn't పరిగణలోకి have వచ్చింది enough ఎప్పుడంటే marks. 2010 In a 2014 clinic తర్వాత somewhere బాగా instead of పరిగణలోకి వచ్చింది. following my dream. అసలు మానవ Even జీవన medical విధానం professionals are being మొదలైనప్పుడు celebrated on నీళ్ళ podcasts పక్కనే కదా nowadays. స్టార్ట్ అయింది. As they should, జీవితం yeah. స్టార్ట్ అయింది నీళ్ళ But పక్క that పొడి. wouldn't have been my dream. It would have been my parents' dream. నదుల పక్కనే right? కదా అంతా They జీవనం wanted స్టార్ట్ me to be అయింది. an మంచి IAS పుట్టుక officer స్టార్ట్ అయింది or అక్కడి నుంచి to be a doctor. సింధునాగర్కి ఎందుకు For me, వస్తుంది I've మనకు? always wanted to be an actor. But they didn't want you to be a part దాని of తర్వాత cinema. FTL No, పరిధికి the సంబంధించినటువంటి irony is అంశం my dad వచ్చినప్పుడు ran away. My ఇది dad FTL is పరిధి అని from చెప్పేసి Paramakudi, which is 1931 లో Kamal Hassan's FTL పరిధిలో hometown. And his father was a గ్రామానికి headmaster, but he సంబంధించినటువంటి ran away మ్యాప్ల from home to ప్రకారంగా act. నిర్ధారణ And he was a చేయబడి very ఉన్నది. bad actor. I'm sorry, Dad. I mean, if he's listening. బట్ He గవర్నమెంట్ couldn't వచ్చిన act to save తర్వాత his life. గెజిట్ నోటిఫికేషన్ But ద్వారా he was అవి so obsessed with it. So I think it's స్టాట్యుటరీగా his genetic loading, and I నిర్ధారించబడలేదు. became like that. My son became like that. దాన్ని But బేస్ చేసుకొని లేట్ from ప్రొటెక్షన్ that time, I've కావాలని been చెప్పేసి wanting to act. Like, గ్రీన్ I've ట్రిబ్యునల్ always ఇస్తే wanted to గ్రీన్ act. ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి You spoke about 8th ఆదేశాల standard. మేరకు అంటే డైరెక్షన్ right? మేరకు Yeah. సూచన మేరకు Could you name a set of films from that High period Court of your life? Pre-teens, ఇచ్చినటువంటి I teenage? would all of Kamal Sir's movies. Directions at that మేరకు. time. Okay. Like 8th, 9th, ఆ and రోజు 10th. it was తెలంగాణ all- ప్రభుత్వం we didn't have the opportunity దాదాపు to watch Hindi films. Maybe HMD the only పరిధిలో Hindi films I had to watch is ఉన్నటువంటి something which వాటిలో like was a huge, like Sholay was a big hit. 2569 చెరువులకు We'll just have one of some of these preliminary rare notification Hindi ఇచ్చింది. films which come down south. We వాటి didn't have యొక్క the net, of FTL course, so we పరిధిని couldn't నిర్ధారణ surf anything. చేయండి అని. But I'd watched all of Kamal Sir's FTL movies and I పరిధులు tried కూడా to fashion గతంలో myself మారుతుండే. according to him, you know. So that ఒకసారి time ఒకలాగా, Gaurav ఒకసారి Menon ఒకలాగా also చెప్తుండే then Sadma, అధికారులు. which was another thing. It బట్ came అట్లా much కాదు, later. ఒక no? స్టాట్యుటరీగా 80s దీని a ఒక little నిర్ధారణ later. చేయాలి. Then అప్పుడు దానికి పక్కా 16 FTL పరిధికి which ఇదే is నిర్ధారించబడితే దాని నుంచి most బఫర్ of జోన్ my ఎంతో films were తెలిస్తే you know, కన్స్ట్రక్షన్స్ like కూడా అభ్యంతరాలు his రావు films. అనేటువంటిది ఆలోచన. Rajni sir I discovered much later. 2569 చెరువులకు preliminary But notification Kamal ఇస్తే sir was it. ఈ And రోజు వరకు as a కేవలం child, I hope I'm not 264 digressing. చెరువులకు What మాత్రమే happened is I was always fascinated ఫైనల్ with నోటిఫికేషన్ acting. But I అయిపోయింది. came across అంటే this little booklet 264 చెరువులకు wherein మాత్రమే there was a schoolmaster FTL పరిధి who was doing నిర్ధారించబడినది. different, like he'll have pictures of himself as a postman, as a Nothing but beggar, 10%. as a communist, as a watchman, as a Preliminary magician, notification and it was ఇచ్చినప్పుడు all కూడా with just basic makeup, but he used to look very ఎవరైతే different in ఎఫెక్ట్ every అవుతున్నారో picture. It was చెరువు about భాగం 100 చెరువు ఉంటుంది. pages, and that kind చెరువు of, భాగం పోను and ఎఫెక్ట్ already I అయినటువంటి have Shivaji పట్టాదారులు sir, ఎవరైనా who ఉంటే you could see one picture, కనీసం వాళ్ళకు and you'll know which movie it is from. నోటీస్ సర్వ్ And చేయాలి. he's a very, ఇగో ఈ he comes చెరువు from a very పరిధిలో నీది ఒక dramatic 10 style ఎకరాలు of ఉంటే కనుక acting. 2 ఎకరాలు So he ఎఫెక్ట్ could do all అవుతుంది that, FTL లో. but you would అది know నీకు ఒక if
you see us still, you'll know. నీకు దాని మీద So ఏమైనా that అభ్యంతరాలు kind of, ఉంటే you know, struck a అభ్యంతరాలు deep నువ్వు chord, ఛాలెంజ్ and I చేసిన తర్వాత realized that when I become an ఆ actor, డిపార్ట్మెంట్ వారు every ఫైనల్ film of నోటిఫికేషన్ mine, I ఇచ్చి should ఇది be FTL different, పరిధి but అని not చెప్తారు just ఇక్కడ. in the pictures. ఇది I పద్ధతి. should walk different, I ఇది should గత talk నుంచి different, I should వస్తున్నటువంటి laugh ప్రాసెస్. different, I should దీనికి eat different, సంబంధించి I should fight ఈ different. చీఫ్ జస్టిస్ గారు So I've ఎవ్రీ tried to 3 do months that, and రివ్యూ it's చేయాలి not just films like ఏం Sedu, జరుగుతుంది పని Apitama, అనేటువంటి Vinu, విషయం. whatever. Even ఆ my విషయంలో ఆ most రోజునటువంటి commercial ప్రిన్సిపల్ films like సెక్రటరీ ఇద్దరికి Kandasamy, రెవెన్యూ కానివ్వండి, Dil Dul, they're all, ఇటు I ఇరిగేషన్ could just be కానివ్వండి, Vikram the Star. సీరియస్ But గా what వాళ్ళకి I ఇచ్చి did మీరు is, కంబైన్ మీటింగ్ పెట్టుకొని I'll try సీరియస్ to గా show అన్నింటిని something కూడా very వర్కౌట్ different, చేసి like చెప్పండి the way they అన్నప్పుడు fight, the అప్పుడు way కూడా ఇలాంటి like Dil will be a ఇల్లీగల్ guy who ఎంకరేజ్మెంట్ wants to be a cop. తీసేద్దామనేటువంటి So his ప్రయత్నం చేసి actions will be బాగా very sharp and he's very fit agitation and very వచ్చినప్పుడు lithe. He's like, వాళ్ళు అదే but విషయాన్ని Sami, కోర్టులో I was already a cop.
So he will not fight the regular. It's like even a slap will be cops. They don't punch. It's more like slaps and because they hit from a position of authority. So they're not scared, you know, unless they are crowded. I mean, surrounded by hoodlums and they're going to be killed or something. But otherwise that. And Aparajit was somebody who was like very powerful. So every film I'll try to do that. You know, it's just for even the dance. Like I don't know if you've seen Tangalam, there's a song where I will dance like somebody who doesn't know how to dance. I've tried to do that, which is very interesting for me as an actor. So I try to. That's what they say about great acting. That happens through the body language as well. Fixing FTL of But legs legendary acting happens through the soul. 6 సంవత్సరాలుగా I hope FTL I ఫిక్స్ reach చేయమంటే I think he's పేపర్ మీదనే already ఫిక్స్ అవుతుంది తప్ప touched that mark, sir. దానికి సంబంధించినటువంటిది ఏం చేస్తలేరు అనేటువంటి ఒక You have some ఐటమ్ more room to go, ఆ sir. న్యూస్ ఐటమ్ There's always room ఎవరు for కేసేయలేదు improvement, and I సుమోటోగా always హైకోర్టు feel తీసుకుంది. acting like in most crafts, హైకోర్టు especially సుమోటోగా acting, you తీసుకొని can never ఆ have సుమోటోగా not that. తీసుకున్నటువంటి You కేసులో never that. మొత్తం Like for చర్చ జరిగిన instance, like తర్వాత there was that ఆ period రోజు when ఉన్నటువంటి Shivaji సీజే started, గారు everything was ఎవరైతే dramatic. I told you. హైకోర్టు If he's సీజే a coward, he's ఉజ్జల్ భుయాన్ గారు a ఉన్నారో coward. If వారితో he's పాటు brave, he's ఉపకారం like that way. And, you know, సీజే it's బెంచ్ all drama. ఇచ్చినటువంటి They come from that ఆర్డర్ school. Then we had this thing అవును, acting, but CJ little bench dramatic. ఇచ్చినటువంటి order. Now, like about ఈ 3 ఆర్డర్లో years ఏం back, the చెప్తుంది director అంటే just told me, don't act. మీకు Just కూడా be. పంపిస్తాను అందరికి. Every expression is the same. Happiness, ఆర్డర్లో ఒక sadness, పాయింట్ you're చదివి unless you're crying, Ninth point just లో ఏం be చెప్తారంటే, deadpan. So that's a trend. Since So the it keeps removal of shifting, you know, it illegal keeps construction changing, from and these you areas can never may cause learn inconvenience everything to the in people cinema. at large. But it's so nice. I mean, The technology is state government is so many new things, and you also adapt, directed to you learn, draw you pick upon up stuff. alternate rehabilitation You're such a plan happy for and the humble people person, sir. who need to be removed from the illegal I'm very happy. I'm a encroachments happy person. until But and you've unless done such psychologically the set plan is in place, the bending people roles. shall not That's be what I removed feel. from You the become a whole illegal new soul in encroachments all your of the films. state. Yeah. What was the film that 2020 troubled you the most సంవత్సరంలో on a భుయాన్ గారు human level? ఇచ్చినటువంటి ఆర్డర్లో I think మీరు this film called ఎంక్రోచ్మెంట్ Devatar, తీసేయాలి, which is a takeoff చెరువులను from కాపాడాలి, Sam, కానీ where I'm లార్జ్ మెంబర్ differentially పీపుల్స్ able. కి ఇబ్బంది అవుతుంది That was very కాబట్టి difficult for me because ఒకవేళ మీరు వాళ్ళని you can't తీసేయాలన్నప్పుడు act like them, no? You can't గవర్నమెంట్ act, but బాధ్యత I వాళ్ళకి went and ఆల్టర్నేట్ గా I went to the place వేరే called నివాస Scarf with గృహాలను their ఏర్పాటు children చేసి like that. వాళ్ళని I అల్లకు just sit షిఫ్ట్ there and just చేసి not దాని even తర్వాత absorb, వీటికి just కొలగొట్టాలని be there and చెప్పి just get that energy. మరి And ఇన్ని రోజులు హైడ్రా then when I చేసినటువంటి started doing తతంగం that, అంతా I just picked up a few Contempt of mannerisms, court but కిందకి then it was వస్తున్నట్టుగా. more about being in that space. So that role was a role కోర్టు that disturbed me ఇచ్చినటువంటి a lot ఆర్డర్ని కూడా because లెక్క చేయకుండా నా ఇష్టం initially I వచ్చిన was not వైపులో able to. కొడతా There was అంటే a lot of things మరి like, you know, హైడ్రా that పని my ఏందన్నట్టు, hand, my shoulder. కమిషనర్ పని I should realize ఏందన్నట్టు, that my shoulders should be ముఖ్యమంత్రి different. పని ఏందన్నట్టు, My అంటే hands కోర్టు would అంటే be లెక్కలేవన్నట్టు moving, వీళ్ళకు. and I picked up a action from my son. He'll keep doing this. So I was thinking I could do అంటే that. ఇంత ఇబ్బందికర Then my పరిస్థితి mouth, రెగ్యులర్ గా the way it నడుస్తున్నది goes, ప్రాసెస్. my eyes, and like the way he looks ఈ around and fixation. he'll stumble and ఇక్కడ he'll పక్కనేమో stammer ఇల్లీగల్ and he ఎంక్రోచ్మెంట్స్, never does say anything. దీనికి The సంబంధించిందేమో director said something very వాళ్ళకి nice. He said, ఆల్టర్నేట్ "Let's not have అరేంజ్మెంట్స్ dialogues. You చేయకుండా just tell వాళ్ళని me the scene and తీసేయొద్దనేటువంటి say ఆర్డరే whatever you ఇచ్చింది. want." ఆ కేసు కంటిన్యూ So it నడుస్తుంది, will ఇక be ఫైనల్ just ఆర్డర్ like, రాలేదు. you know, ఫైనల్ ఆర్డర్ రానంత కాలం ఇప్పుడు I ఇచ్చినటువంటి don't ఆర్డర్ know ఫోర్స్నే what to say. ఉంటుంది. And, you know, the way he talks, I కాబట్టి could అసలు say వీళ్ళ anything. మీద, It wasn't the ఈ dialogue. కమిషనర్ల So మీద, that ఈ helped me ముఖ్యమంత్రుల a మీద lot. కంటెంప్ట్ ఆఫ్ But what happened is, you won't believe, it took me some time to get into that because the way I'll walk pigeon-toed, I'll shuffle, ఎందుకంటే then విలువ I'll లేదు be కదా, shifty. కోర్టుల మీద ఇష్టం So వచ్చినట్టు మాట్లాడతారు all కదా. these ఆల్రెడీ things సుప్రీం can't కోర్టు come కూడా in ఇప్పుడు immediately. ముఖ్యమంత్రికి You know, నోటీసులు you జారీ can't చేసింది కదా. practice. So as you do the scenes, మరి ఇక్కడ you get it. జరుగుతున్నది అది. So even after the shot, I used to walk around like that. I'll be like that. ఇది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ పేదలకు సంబంధించినటువంటి దానికి That సంబంధించినటువంటి period, like రిలీఫ్ almost 2 సంబంధించినటువంటి months or something, I couldn't come out of it. మిగిలిన Once వాళ్ళకి I got ఎవరికైతే into it, so every day I'll నా actually ఇష్టం వచ్చినట్టు go have a చేస్తా, bath, change నా into ఇష్టం normal వచ్చినట్టు clothes, నోటీసులు ఇస్తా, preferably jeans and something లేకపోతే నా like ఇష్టం that. వచ్చినట్టు Stand in కూలగొడతా front of the అంటే mirror and say, "Hey, నేనేమంటున్నంటే you're not Christian. 2569 It చెరువులకు used to ప్రిలిమినరీ disturb me that నోటిఫికేషన్ way. ఇచ్చినప్పుడు That was a role పక్క that really ఉన్నటువంటి disturbed ఏ me. Another thing is రైతుకు కూడా Aparajit నోటీసులు disturbed me a సర్వ్ bit చేయబడలేదు. because we had 3 characters and నీది FTL now it's పరిధిలోకి easy for me వస్తుంది to shift. కాబట్టి నీ అభ్యంతరాలు చెప్పు అని I can చెప్పేసి be a వాళ్ళ shapeshifter. అభ్యంతరాలు That అడగాలి. time I నా wasn't ప్రైమరీ like that. రైట్ So I రైతుకు did, ఉన్నటువంటి ప్రైమరీ రైట్ Ramanujam first, then we ఆ did ప్రైమరీ రైట్ Ramo, నికి then we did విఘాతం Aparajit. కలుగుతున్నవి. So రెండు we used to shoot for 15 days. ఫైనల్ then నోటిఫికేషన్ Sir will వచ్చినటువంటి use the next 15 264 days to చెరువులు get మాత్రమే. ready. And then 15 ఈ days, 264 చెరువులలో you won't believe I actually used నిజంగా to go ఏమైనా sit on ఇల్లీగల్ my terrace. కన్స్ట్రక్షన్స్ I ఉంటే got pigeons. ఆల్రెడీ నువ్వు ఫిక్స్ I'll just sit చేసినావు there, set కాబట్టి them free, watch them fly whole day. ఇది And FTL have అని breakfast, కూలగొట్టి lunch, ఒకటి dinner. అర్థం ఉంది. There'll be a మిగిలినటువంటి చెరువులలో a choir FTL caught, పరిధి and నువ్వే I'll ఫిక్స్ just lie చేయకుండా there. గవర్నమెంట్ I'll be గా with them. I'll come back in the evening. That's it. I won't talk to anyone. ఒక 'Cause I చెరువులా couldn't switch off. You know, it was గాదర్ like కిషోర్ది that. చెరువు పరిధిలోకి But వస్తుందని over చెప్పేసి a నువ్వు ఎట్లా period డిసైడ్ of time, చేస్తావు now I అంటున్నా. got into a నువ్వు zone FTL where పరిధే I'm more ఫిక్స్ చేయనప్పుడు comfortable. But now I నాది get FTL Tangalam, పరిధిలోకి which వస్తుందని again చెప్పడం నాకు disturbed me a అర్థమేముంది? lot. Like almost like Sedu, where I discovered a new type of acting. Now FTL again, పరిధికి Tangalam is సంబంధించి like, ఈవెన్ I've given it my all. When you see the film, you'll appreciate that. మల్లరాజ్ రెడ్డి I mean, గారిది you కూడా must మొన్న have seen the నోటీస్ ఇచ్చారని trailer. చెప్పి చూసినాం. But if you see the film, నాదాల్ you'll చెరువు అని realize that చెప్పేసి అది it's not ఇచ్చినట్టు. about wearing a
loincloth. ఆ It's చెరువుకు not about సంబంధించినటువంటి you're not clear wearing reading slippers. notification Not అయింది. about not having protection. అది Not కూడా about the final snakes and notification కాలే. scorpions which were there. నీ That's a చెరువుకు very different సంబంధించినటువంటి kind of పరిధి నువ్వు character. ఫిక్స్ చేయకుండా And నువ్వు you నోటీస్ cannot ఎట్లా సర్వ్ act. చేస్తావు? I think all of us had to be there in నువ్వు that FTL ఫిక్స్ అయిన area, తర్వాత నీ in FTL that పరిధిలోకి time, in వస్తుందని that నోటీస్ era. ఇస్తావు అర్థం ఉంది. And it was very Simple technical point consuming కదా. and it was so immersive that విచిత్రం ఏంటంటే 42 ఎకరాల and what చెరువు was అది. nice is we didn't have shots like cut 44 shots. It's ఎకరాల like how స్ప్రెడ్ we ఏరియా have a ఉంటుంది వాటర్ అని conversation now. చెప్తావు. We just had the camera moving all తర్వాత around. Every scene was one shot.
బఫర్ జోన్ There ఉంటుంది. are 300 people, so it starts Irrigation, with a take. revenue, We now go for collector, monitors. He'll just tell the HMDA. dialogue, let's move on. We'll go through the అందరు third dialogue, ఎన్ఓసీలు cut, ఇచ్చి cut, అందరు cut. We'll try పర్మిషన్లు again ఇచ్చి from కన్స్ట్రక్షన్ first. We'll చేస్తారు. go again, like 30 ఇవాళ takes, వచ్చి 40 42 takes. ఎకరాల నుంచి And 46 we have to ఎకరాలు keep అనుకున్నాం acting కానీ because వాటర్ the camera will స్ప్రెడ్ keep అది moving on. పెరిగింది We had a 46 trinity. ఎకరాలకు. It's like a steady cam, but it has అది a పెరిగినప్పుడు swiveling బఫర్ hand. జోన్ So పెరుగుతుంది. you can go down, you కాబట్టి can నీ move కన్స్ట్రక్షన్ around. బఫర్ జోన్ You know, కిందకి it's వస్తుంది. so easy that జోక్ లెక్క way. లేకపోతే ఏముంది? And it was very difficult because you couldn't, like, let me say, అవార్డుకి వాడికి ఎట్లా like పెరుగుతుంది? 5 of us are ఏ talking బేస్లో and పెరుగుతుంది? then you want to cut between you FPL and పరిధిని ఎట్లా the others can చేస్తారు? go relax, ఎక్కడైతే చెరువు you know, have a యొక్క smoke or, you అలుగు know, ఉంటుందో, talk on ఆ the అలుగు phone or దగ్గర just ఉన్నటువంటి chat. height ని Here base that didn't చేసుకొని happen. FPL Here the పరిధి world was And, very alive. and it was అది మారేది moving ఉండదు. around అలగెట్ట and there are no మారుతుంది. trees. అలుగు height So we తగ్గించి didn't have పెంచుకుంటారా? creature comforts like chairs, ఒకసారి పెరుగుడు ఒకసారి తగ్గుడు vanities, ఉండదు nothing. టెక్నికల్ గా. You know, సాధ్యం you just కాదు. had to wait there in the shot till 3 o'clock when you have a lunch, then go అంటే back. ఇక్కడ కనపడుతుంది So అంటే that became very రాజకీయపరమైనటువంటి consuming. కక్ష సాధింపు And చర్యలలో like, భాగంగా it was spiritually, హైడ్రాను వాడుకునే mentally, ప్రయత్నం చేస్తున్నది physically మంచిది కాదు fatigued. ముఖ్యమంత్రి Like, I గారు was so tired when I finished, and that is the most వాళ్ళు difficult film ఇచ్చినటువంటి I've ever done నోటిఫికేషన్ till ఇంకా today. ప్రిలిమినరీ And when you see నోటిఫికేషన్ the frame, you చెప్పిన నాదాల understand. చెరువు 5 hours to do రాజేష్ my రెడ్డి గారు makeup. ఏదైతుందో And then when I go to వాళ్ళు the ఇచ్చిన set, నోటిఫికేషన్ it was ప్రకారం ఫిక్స్ KGF, so చేసినటువంటి it'll be freezing వాళ్ళ and we'll all be వెబ్సైట్ లో wearing ఉన్నటువంటి monkey caps ఆన్లైన్ లో and ఉన్నటువంటి in a మ్యాపింగ్ shawl, and we'll have this cloak. దీని ప్రకారం take it out పర్మిషన్ and they're ఇచ్చారు, just దీని wearing a ప్రకారం loincloth. They'll say sorry sir, and they'll take that and నేను plaster చెప్తున్నా mud on us. 264 And it'll be like చెరువులలో cold. They say ఫైనల్ sorry, నోటిఫికేషన్ some ఇచ్చినప్పుడు hot ఏం water. The చేస్తారంటే moment you అది put కూడా it చూపిస్తాను, again become ఐడియా ఉండాలి cold. కాబట్టి We'll freeze. I'm ఫైనల్ getting నోటిఫికేషన్ goosebumps ఇచ్చినప్పుడు thinking of మాత్రమే it. And ఓన్లీ after that సర్వే it'll kick నెంబర్లతో and సహా I start ఇస్తారు. cracking. So it's very icky, right? So in that we used to act. It was always ash or dust or mud or gold dust. And ఫైనల్ then we నోటిఫికేషన్ used to అయిపోయినటువంటి act, and 264 every చెరువులకు scene was difficult. Even a ఏ romantic scene సర్వే would be నెంబర్లో ఎంత physically FPL పరిధిలో challenging. ఉంది, Like, ఏ we push, సర్వే we నెంబర్లో ఎంత shove, బఫర్ because జోన్ then పరిధిలో ఉన్నటువంటి women were not క్లారిటీ like now. They're not docile. They were like men. They ఇవేవి have ఫైనల్ calloused నోటిఫికేషన్ hands కాలే and you know stuff like that. కాకుండా And they చేసేటువంటి would ప్రయత్నం work, ఎందుకు they would చేస్తున్నారు? fight, they would look after the family. So ఇంకా they were ఇబ్బందికర equal to us. పరిస్థితి ఏంటంటే So every హైకోర్టు scene was like ఇచ్చినటువంటి that. Even sitting and eating. డైరెక్షన్స్ ప్రకారం Now you can sit in a ఆర్వీ tea shop or a కన్సల్టెంట్ coffee shop తోని and you have a ఈ coffee. చెరువులకు It's not like సంబంధించినటువంటి that. The way you sit, what you do, how you ప్రిలిమినరీ relate, how you నోటిఫికేషన్స్ talk. ఫైనల్ నోటిఫికేషన్ And it's a dialect. ఆర్వీ కన్సల్టెంట్ So ద్వారా it's- వీటన్నిటి కూడా అద్దులు It's nice. Cinema is so nice because you can challenge yourself. You can do roles. that ఆర్వీ are- the most ఆర్వీ fascinating thing is కన్సల్టెంట్ for me to do పెట్టినటువంటి a role FPL that's పరిధిని very distant from బేస్ me. చేసుకొని And పర్మిషన్ the more పోతే distant it is from me, the more excited. And I think this was the most. అక్కడ ఉన్నటువంటి I రెవెన్యూ had to వాళ్ళు touch a very primal chord ఇది to కొంచెం reach that 10 space, ఎకరాల you know, చెరువు to discover చూపిస్తుంది that guy. కానీ ఆర్వీ కన్సల్టెంట్ వారు 7 ఎకరాలకే పెట్టిరు అద్దులు ఈ 3 ఎకరాలు మరి It's very rare that హైకోర్టు you నుంచి get to meet వచ్చినప్పుడు someone as గవర్నమెంట్ intense ఇచ్చినప్పుడు as No, I'm గవర్నమెంట్ very- ఫిక్స్ I చేసినప్పుడు don't అదుల know if I కన్నా can talk about విలువ other లేకపోతే things this ఆయన way, మరి ఆ but 3 I'm ఎకరాలు very- ఇలా లేదని చెప్పేసి వాళ్ళు like, ఇచ్చారు you కదా know, cinema గవర్నమెంట్ is like my ఈ blood. 3 ఎకరాల I మరి just పర్మిషన్ get ఇవ్వంటే lost in లేదు it. లేదు మరి Thinking రెవెన్యూ about it all ప్రకారం the 10 time, ఎకరాలే ఉంది కాబట్టి passionate about మేము it all the ఇన్వెస్ట్ time. చేయమంటాం Whichever film I'm doing, like it's Tanglan, I eat రెవెన్యూలో Tanglan, ఏమో sleep 10 ఎకరాలు Tanglan, ఉంటుంది like you ఇరిగేషన్ know, ఒకలాగా ఉంటుంది eat Tanglan, I హైకోర్టు walk నుంచి Tanglan, ఇచ్చినటువంటి it's ప్రిలిమినరీ always that. నోటిఫికేషన్ Only ఆర్వీ that. కన్సల్టెంట్ Anything ఇచ్చేది ఒకలాగా pertaining to ఉంటుంది that. Every time I take a దేని movie, బేస్ it's there. చేసుకొని My పోతుంది diet, హైడ్రా అంటే my నేను హైడ్రా దగ్గర workouts, ఉన్న మ్యాప్ everything ఏంది changed. Like Yes. Tanglan, I couldn't look like a body. I కావాలంటే couldn't look like a hero. ఫైనల్ I had నోటిఫికేషన్స్ to become అన్ని కంప్లీట్ అయిన light, తర్వాత but my hands should వాటిని not be, పెట్టుకొని you know, ఏ muscular. సర్వే నెంబర్ The ఎంత body పోతుందని should be చెప్పేసి different, and you should look like ఇంత one of క్లియర్ గా those ఫైనల్ guys. నోటిఫికేషన్ లో పెట్టేస్తారు So stuff like that. So ఏ every సర్వే film will నెంబర్ have a అట్లా specific set చేసుకున్న of తర్వాత పోండి ఏ exercises, అభ్యంతరం ఉండదు specific diet. దానికి ఇబ్బంది ఎవరికి That's లేదు the thing that people ఫైనల్ know about you, నోటిఫికేషన్ sir. కాకముందుకే You పోయి really చేస్తున్నారు transform your అన్నప్పుడు అందరికి body. కూడా అనుమానాలు Now I'm getting to know that you transform your mind and your Yeah, soul yeah, also. yeah. But on ఈ the పొంగులేటి surface, శ్రీనివాస్ level, రెడ్డి it గారు looks ఎందుకు like you've కూలగొడతలేరు transformed అని your body చాలా heavily. మంది Um, దాని గురించి has మాట్లాడరు this had any kind of impact on your health over time? జరసేపు ఏమో వాళ్ళది దీని పరిధిలోకి Definitely వస్తలేదు it would అంటారు have. But ఎందుకు you వస్తలేదు don't know పరిధిలోకి that, అన్నారు right? Some things are not quantifiable. Like అంటే let అప్పుడు me say, I did a film called Kasi, where వాటర్ I played షెడ్ a వాళ్ళు blind man, చేసినటువంటి and I had to roll my FTL eyes పరిధి up, you ప్రకారం know, and it was a remake of a వారిది Malayalam FTL film where you పరిధిలోకి can see the వస్తలేదు pupils, but వాటర్ this షెడ్ director had a డిపార్ట్మెంట్ bright idea. I don't want to see the pupils, డిపార్ట్మెంట్స్ so you really have to push సర్వే it up, చేసి which is wrong. ఆ గండిపేట మ్యాచ్ Some అక్కడ people, వాళ్ళు I had a ఫిక్స్ friend who will చేసి sleep and his eyes will go up Coordinate. automatically. I couldn't do that, so I విలేజ్ practiced మ్యాప్ because I తీస్తే wanted మన to do the film. యూట్యూబ్ Did it రిపోర్టర్స్ for 5 చూసి కదా seconds, 10 seconds, 20 1931 seconds, లేసిన then రాయి 1 ఉందిరా minute. నాయన Then I FTL started రాయి ఉందాడా dealing రాయి with it. ప్రకారం Then చూస్తే I మొత్తం put ఆడ this in చెర్లనే and I ఉండు tried. And then when I met him and said, I అక్కడ want to do కళ్ళ ముందర this film. He said, కనపడుతుంది. really? You want to do this film? Can కానీ you do that? I said, వాళ్ళని yeah. ప్రొటెక్ట్ Oh wow, you చేసుకుంటూ can do it. Come, ఒకటి let's do తీసుకో it. లెక్కకు But then when we had ఇంకొని the ప్రొటెక్ట్ shot, చేస్తేందుకు he will always say, ఒకటి where are you తీసుకో going to లెక్కకు look?
So లేదు I'll be ఒకరిని sitting ఇబ్బంది like, okay, keep the పెట్టాలనుకున్నప్పుడు camera here. ఇంకో టెక్కలు Whichever side తీసుకో. I'm looking, you'll keep అసలు the మీ camera, sanity which ఏంది means అంటున్నాం. I can't bring my pupils down. దేని మీద పోతున్నావు? విలేజ్ And if మ్యాప్ మీద somebody పోతే makes a 1931 mistake towards విలేజ్ the మ్యాప్ end of మీద the scene, మొత్తం we'll go for one more take. I could only last about like ఆర్వి 20, కన్సల్టెంట్ 30 ఫిక్స్ minutes, and చేసినటువంటి then దాని ప్రకారం my eyes were పోతామంటే like, దాని మీదనే you పో know, మొత్తం. I thought I'm gonna have. I definitely had a irrigation problem. I department couldn't తీసుకున్నట్టే see, I దాని మీదనే couldn't పో. read anything. I watched TV for almost 3 months after that. Definitely would have ఇలాంటి affected my చర్యలను eyesight. BRS Like while when I పార్టీగా did Sedu, which is the తీవ్రంగా original of ఖండిస్తున్నాం. Terenam. అవగాహన There was a లేకపోతే period when I go ముఖ్యమంత్రి bald గారు and I'm in the mental asylum. తెలుసుకోండి, I used to have కూర్చోండి, only one chapati, one dry నేర్చుకోండి, chapati, one beetroot or సమీక్ష carrot juice, చేసుకోండి, and one egg white. ఎట్లా చేస్తే through the day. బాగుంటుంది అనేటువంటి What's it like ప్రయత్నం going చేయండి. to the అట్లా head కాకుండా of someone who's mentally ఇష్టం challenged? వచ్చినట్టు పోయి చెట్ల మీద పడి కూల కొడతా అంటే ఇది You just పద్ధతి go, I mean, కాదు. that's that diet, all of that. ఎందుకంటే helped me అంటే because I used to చదువు be just రాకపోతే blind. నేర్చుకోరి, Director used to tell me when he తెలుసుకునే call me, ఎందుకంటే sometimes I ఐడియా wouldn't కోసం even hear. చెప్తున్నా. I'll just be lying మొన్న down ఈయన somewhere. కాడికి Come, just I didn't have to act. I was పబ్లిక్ just హెల్త్ ఫైల్ him. పోయింది. And that's all I ate. Just that Public dry health సంబంధించిన chapati, ఒక ఫైల్ పోయింది one రేవంత్ రెడ్డి గారి beetroot దగ్గర. juice, and one egg white.
through the day. I don't have a Public price health of it, ఉన్నటువంటి just పోతే that. endorse చేసి I'll పంపాలి space it through the secretary. day, and I used to ఎవరికి walk endorse to the చేస్తారు? location Public to health lose ది. weight. So I'll walk 8.5 Health kilometers, department కి walk endorse 8.5 చేసి పంపించాలి kilometers secretary. back. And then my costume was మున్సిపల్ arranged to మంత్రి be ఉండు torn కాబట్టి and there'll be blood పబ్లిక్ stains హెల్త్ on it, cake అనేటువంటిది blood. And I know మున్సిపల్ that you can't డిపార్ట్మెంట్ recreate సంబంధించింది that. కాబట్టి So I didn't ఈయనకు wash ఫైల్ that for వస్తే almost మున్సిపల్ 2 సెక్రటరీ రాసి months. I పంపాలి. used to just wear the same అలా thing హెల్త్ over and కనబడదు over. కదా, మనకు చదువు అంతా And మాత్రమే do things like that. So I'm తెలవక sure పాయ. that would have affected హెల్త్ me. అని And then కనపడంగానే when I హెల్త్ did, సెక్రటరీ రాసి పంపిండు. I didn't know how to lose weight. I had to be a ఇంత చదువు వస్తుంది మన bodybuilder. And వాళ్ళకి from ఏం a చేయాలి కానీ? bodybuilder who was competing with Mr. Bhutan, Mr. పబ్లిక్ హెల్త్ అని India, వచ్చినటువంటి Mr. ఫైలు Karnataka, కనీసం Mr. Tamil Nadu on the మున్సిపల్ stage. డిపార్ట్మెంట్ Where ఉంది you can't, కాబట్టి it's నాకు not వచ్చింది graphics. ఫైలు I had to నా look దగ్గరే like మున్సిపల్ them. శాఖ ఉంది From there కాబట్టి I shifted మున్సిపల్ to become a సెక్రటరీకి model. From there I become కనీసం this guy చూడలేని who's from almost దౌర్భాగ్యం 90. చదువురాను ముఖ్యమంత్రి I మాకు became ఉన్నందుకు నిజంగా నేను 52. సిగ్గుపడుతున్నా. And so in 3 months I had to do all పబ్లిక్ this. హెల్త్ 3 ఫైల్ months I ఎవరికి changed. తెలియనోనికి So what I did is I ఇరిగేషన్ started డిపార్ట్మెంట్ eating మీద ఈ షెర్ల like మీద only 50 కోట్లలో ఉన్న calories, కేసుల but మీద I'll work ఏం out సోయి 100 ఉంటుంది, ఏం calories. చదువు That was the, ఏం which is చర్యలు stupid తీసుకుంటాడు? actually. ఏం But that's the only ఆశించగలుగుతాం way ఆయన to నుంచి do ఇంకా it. మంచిని? So I used to do that. I was ఎవడు very weak. ప్రశ్నిస్తే వాడిని I జైలు used to పెడతా, do cycling also on top of that 15 ఎవడు సోషల్ మీడియా kilometers పోస్ట్ every పెడితే day. వాడి మీద Plus కేసు పెడతా, workout was all like just ropes and resistant bands and stuff. రైతు not బంధు ఇయ్యట్లేవు weights. అని చెప్పేసి ధర్నా So చేస్తా అంటే మా మీద I'm దాడి sure it తుమ్మతురు affected me, తిరుమలగిరి హెడ్ క్వార్టర్లో definitely. I wanted to get that 50. కాలు I wanted to ఇచ్చేస్తాం, become కోడిగుడ్లు 50 because ఇచ్చేస్తాం, it's బాంబులు a magic ఇచ్చేస్తాం. figure. But the ఇక్కడ ఒక doctor GMO told me పైన like అక్కడ we ఒక used to do BMO tests పైన every month or every few weeks. And లోకల్గా. he said all your parameters are like, ఏం చేయాలి? suddenly there's a little వరద బాధితులను పరామర్శించకు shift పోతే there ఆడ and దాడి it's చేపిస్తాం. not right. If ఇది some కాదు కదా major ప్రజల organ నుంచి fails, I don't know కోరుకున్నది. what you'll do. So let's ప్రజలు not, ఎప్పుడైనా సరే take అధికారాన్ని that మ్యాండేట్ risk. దేనికి ఇస్తారు So నీకు? after 52, and I నువ్వు was కొన్ని incidentally, I was మేనిఫెస్టోలో actually lighter చెప్పినప్పుడు than my heroine. ప్రజల at that దగ్గరికి time. పోయినప్పుడు She was నువ్వు 54 చెప్పిన or అంశాలు something. నచ్చి I was ఓహో ఇవి 52. చేస్తా అంటున్నాడు And I కదా had to అని చెప్పి carry her. మ్యాండేట్ So I used to ఇస్తాడు. tell her, why didn't you ఆ carry మ్యాండేట్ me? నువ్వు హైడ్రాన్ పెట్టి చెర్లలో He ఇళ్ళను was కూడా actually, కొడతా you know, లేకపోతే how అందరికి frail ఇబ్బంది and పెడతాను రాయలే. she's very రాజుని petite, కోటి ఎదురు but ఎప్పుడు she was రాకు. actually heavier than me. మ్యాండేట్ at that హైడ్రా పెట్టమని stage. ఇయ్యలే నీకు. Was it all worth మ్యాండేట్ it? ఇళ్ళను Of కూలగొట్టమని course, ఇయ్యలే. and it was only for మ్యాండేట్ one పేదోళ్ళని scene. ఇబ్బంది I పెట్టమని ఇయ్యలే. always have this cloak. There's one ఇచ్చిన scene when I take 420 it off. My హామీలు director said, 420 why దొంగ are అని you తెలవక doing this? I don't want you to do హామీలు this. I said, no, I want to do ఆ it. హామీలు And నెరవేర్చమని it was ఆశ only కొద్ది one ఇచ్చి scene. But it was worth it because everybody who saw the ఇక్కడనేమో film recognized that effort. బుల్డోజర్ When you're talking about this comes up ఉత్తరప్రదేశ్ in హిమాచల్ effectively your legacy as an రాహుల్ actor గాంధీ as పోయి well. ఏమంటాడు? Definitely, తప్పు పేదోళ్ళు ఇల్లు జోలికి పోతాడు. it's not about like you రేవంత్ know, రెడ్డి you ఏమో do దొంగ this, you నీతి, change your look ఆ for every నాయకుడు film. రాహుల్ గాంధీ ఏమో I ద్వంద్వ have a నీతి. purpose for that. I just want to become that person. కేంద్ర It is పార్టీలో not ఒకటే like, నిర్ణయం let ఉండాలి me కదా look అన్ని different, రాష్ట్రాల మరి. you know? Like, అక్కడ I mean, పోయి when you're వ్యతిరేకిస్తే putting ఎట్లా? ఇక్కడ నీ yourself పార్టీ so సమర్థించుకుంటూ పోతా ఉంటే immersively నువ్వు దాన్ని into an సపోర్ట్ చేస్తావు ఎట్లా? experience, the motivation ఇలాంటి behind that procedure, is లంగ it పని for the చేస్తున్నటువంటి sake దొంగ of పని cinema? చేస్తున్నటువంటి Is it ఈ also for the ప్రభుత్వాన్ని sake దయచేసి of ప్రజలు కూడా గమనించుకొని any level of commercial human కోర్టు పరంగా success? ఉన్నటువంటి మన ఆర్డర్ Is it for the sake of self-actualization? FTL Like, పరిధే why ఫిక్స్ as a కాకుండా human నువ్వు being FTL are you పరిధిలో ఉన్నామన్నటువంటి అధికారం ఈ Going ప్రభుత్వానికి so లేదు ham కాబట్టి at it, and I say that with a lot of respect. ఈ I'm not- అంశాలన్నీ పరిగణలో I'm just saying తీసుకొని that రేపు I'm మనలో asking out సరే of మీ చెరువు curiosity. కాడికి వచ్చి No, for me అధికారంతో మాట్లాడితే ఇవన్నీ విషయాలు మనం I don't చెప్పి know, it just ఆడకెళ్ళి captivates ఎలగొట్టి me. I feel that when I do it, like it'll. మీ యొక్క See, it's ప్రాపర్టీస్ not a ని decision that I మీరు take, రక్షించుకోండి. you know, ఒకవేళ like consciously ప్రభుత్వం I'll think, okay, I'm going to do this. కంపల్సరీ It's not like చెయ్యాలి that. What I do రక్షించాలనుకుంటే is కనుక before, వాళ్ళకి once I ఆల్టర్నేటివ్ hear గా the script, I listen to the director. నివాస talk గృహాలు to him, I ఏర్పాటు get చేసి వాళ్ళందరినీ feedback. అల్లకి I'll keep తరలించిన talking to him తర్వాతనే back and forth, and ఇలాంటి there's an చర్యలు image that చేపట్టాలి forms అని in my mind. చెప్పి Even as he's ఈ narrating the ప్రభుత్వానికి script, I'm హెచ్చరిక thinking, okay, he'll have చెప్తా a ఉన్నా. goatee. Oh, let him have a pot belly. Oh yeah, he can have a little grey, maybe a little bald. Yeah, okay. Then later through the scenes, I'll think, no, actually, he needs to be a little tough. Okay, maybe he has a pot belly, but he's tough. He's worked out, and you know, but he has a. Okay, but do I Media do that? మిత్రులకు Put him on weight, or do I? నమస్కారం. No, I don't pad up. Let me do this. So it'll be running through my mind. Then I'll talk to వారం the director. రోజులుగా Director will say, no, maybe he has long. He's like this. blah, blah, బాసరా blah. Then I'll think, ట్రిపుల్ okay. So after that, mentally, రాజీవ్ like గాంధీ the next యూనివర్సిటీ ఆఫ్ 2 months or 3 months, నాలెడ్జ్ అండ్ I'll just run టెక్నాలజీలో the character in my వారం mind. రోజులుగా And విద్యార్థులందరూ somewhere he'll ధర్నాలు formulate, చేస్తూ and then when we go to shoot, మాకు I will not యూనివర్సిటీకి think వెళ్ళి what I'm సరిగా going to do. I'll ఫెసిలిటీస్ get the scene. కల్పించట్లేదు. And by then, maybe the first మా day or పేరుకు two, it'll take టెక్నాలజీ some time యూనివర్సిటీ for me గారి to మా settle. విద్యార్థులకు By the end of the first or వైఫై maybe for అందిస్తలేరు. Tamil, it took me 3 days. సరిపోయేంత వైఫై మాకు ఇవ్వట్లేదు After అని that, చెప్పి when విద్యార్థులు the వారం director tells రోజులుగా me do ధర్నా something, I'll ఇస్తుంటే do it like him. It's ఈ not like రాష్ట్ర consciously I'm going ప్రభుత్వానికి to do this. విద్యాశాఖను Like, you తన know, దగ్గర పెట్టుకున్న immerse ముఖ్యమంత్రి yourself రేవంత్ and రెడ్డి yeah, గారికి process comes out. చీమ that కుట్టినట్టు కూడా guy, you know. లేకపోవడం అనేది And చాలా it's దురదృష్టకరం. very, I don't know how it works ఆనాడు for me. And మేము అధికారంలో ఉన్నప్పుడు but ఇదే the రేవంత్ get రెడ్డి up, గారు look, what he looks like, it'll ఆ be something బాసర that I ఐఐటి consciously will ట్రిపుల్ think ఐటీ
that it should యూనివర్సిటీకి not వెళ్ళి look like anything I've గోడలు done before. దూకిపోయిండు. But I'll try to ట్రాక్టర్లలో become పోయి someone అక్కడ మొత్తం more than, యూనివర్సిటీకి you know, చేరుకొని just for a get up. రేపు మీ See, you can అధికారంలోకి look like వచ్చిన somebody who's తర్వాత still act like you. ఇలాంటి యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో So, but 4 instead ఏర్పాటు do- ఇస్తామని and చెప్పిండు. Tamil was very మీ difficult యూనివర్సిటీకి because అన్ని రకాల I'm సదుపాయాలు not that కల్పిస్తామని guy. చెప్పిండు. I'm from a కానీ boarding ఇవాళ school ముఖ్యమంత్రి where అయి there you 9 learn నెలలు అయినా etiquette, కూడా how to eat with a ఈ spoon, రోజు కూడా fork, and I eat only బాసర chopsticks త్రిబుల్ ఐటీ మీద and ఒక రివ్యూ I మీటింగ్ sit very పెట్టకపోవడం differently చాలా and there దుర్మార్గం అని చెప్పి suddenly I had to మేము be this భావిస్తా guy ఉన్నాం.
to the ఆనాడు extent మేము that ప్రభుత్వం when the అధికారంలో Britisher, there's a ఉన్ననాడు Britisher in the film, 10 కోట్ల రూపాయలు we came and వెచ్చించి tried talking to him. ఆ I didn't talk to him యూనివర్సిటీలో because I didn't want to be ఎకో close to పార్కు me. నిర్మిస్తే Why would I want to talk కనీసం to him విద్యార్థులను where అక్కడ he's the guy who's made us all, like, వెళ్ళనివ్వని పరిస్థితి civilized and, ఇవాళ ఆ యూనివర్సిటీలో prim and proper. నెలకొన్నది. So I didn't talk to ఒకవేళ him and he విద్యార్థి was like little upset పోవాలని actually. ప్రయత్నం And he చేస్తే said, "Can we meet after సెక్యూరిటీ shoot?" I గార్డులు said, వచ్చి "No, ఇట్లా I'm మెడలు not పట్టి right now. Maybe." నెట్టుకొని పోతారు. So much later, అదే he యూనివర్సిటీలో spoke to me and పనిచేస్తున్న he used a స్టాఫ్ couple of foul words ఇంకా and he మిగతా said, సిబ్బంది "I thought ఆడికి you were పోవచ్చు there." రావచ్చు Because వాళ్ళైనా why would you not talk సోషల్ to me? I మీడియాలో said, "I రీల్స్ don't know if I can తీసుకోవచ్చు కానీ explain to you, Danny. విద్యార్థులకు I was మాత్రం trying to get away నిషేధం from me విధించారు. and what I అంటే ఆ am. పార్కును So you ఏర్పాటు are చేసి too 6,000 close to that. దాదాపు You are so 8,500 far మంది away from విద్యార్థుల what the కోసమా character is. ఓన్లీ స్టాఫ్ And you కోసం never అనే will విషయాన్ని understand. Then he said, ఇవాళ "Okay, ప్రభుత్వ okay, యంత్రాంగం okay, okay, చెప్పాల్సిన okay, బాధ్యత okay, 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 ఇవాళ okay, అధికారుల మీద okay, ఉందని once the చెప్పి movie's over, ఇవాళ మేము you కోరుతా know, ఉన్నాం. Does the success or failure దానికి of a సరైన movie matter బడ్జెట్ to లేదు, you? Of course. ఫుల్ టైం బీసీ లేదు. Because it's- ఈ there are రాష్ట్ర some ప్రభుత్వం movies వచ్చిన like- తర్వాత there's a film of mine జనవరి called లోపల Cobra. 10 యూనివర్సిటీలకు some నోటిఫికేషన్ scenes which, ఇచ్చారు. like, see, పర్మనెంట్ Aparajit, I వైస్ think you ఛాన్సలర్ would ఏర్పాటు always చేస్తానికి like అని that చెప్పి scene where ఈ I shift between అప్లికేషన్ two పంపని characters. చెప్పి In వాళ్ళకు Cobra, నోటిఫికేషన్ the ఇచ్చారు. interesting thing అందులో was, ఈ he had this త్రిపుల్ ఐటీ scene when బాసర my mother యూనివర్సిటీ is అని there. లేకపోవడం అనేది చాలా It's all in my దుర్మార్గం. mind. And my mother అసలు and బాసర the పైన మీ professor is ప్లాన్ there ఏందో when అర్థం there's a little కావట్లేదు. child. కాంగ్రెస్ And, ప్రభుత్వం there's ఉన్నప్పుడే కదా another దాన్ని guy. ఏర్పాటు చేసింది. There are 5 రాజశేఖర రెడ్డి people. గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు And I will దాన్ని have రాజీవ్ this గాంధీ పేరు మీద conversation దాన్ని where ఏర్పాటు one day is చేస్తే like a దాన్ని comedic అసలు thing. పట్టించుకోవట్లేదు. అంటే మీకు When రాజీవ్ గాంధీ the 5 గారి of మీద them talk, I will ప్రేమ be talking ఉన్నట్టా along with లేనట్టా అనే them. విషయం ఇవాళ Which means I had ప్రజలందరూ to ఇవాళ విద్యార్థులందరూ mimic ఇవాళ there. I thought ఆలోచనిస్తా it's ఉన్నారు. better to do that. నిజంగా మీకు So the రాజీవ్ గాంధీ comedic మీద guy, I'll కనుక talk ప్రేమ like him ఉంటే with his pauses, ఆ and యూనివర్సిటీని then the next fellow will సందర్శించండి. talk, and in the middle లేదా they'll be యూనివర్సిటీ talking అధికారులను amidst each పిలుచుకుని other. రివ్యూ He'll say, మీటింగ్ "No, don't పెట్టండి. listen to him. He's a ఆ stupid." Then యూనివర్సిటీకి he'll say, ఏంగానో "Yeah." And he'll అన్ని laugh. రకాల Then the mother మౌలిక will say, సదుపాయాలు "Please, కల్పించే guys, just విధంగా leave him alone." ప్రభుత్వం So I will చిత్తశుద్ధితో talk పనిచేయాలని along చెప్పి with కోరుతా them ఉన్నాం. in one shot. ఒకవేళ విద్యార్థుల So the పేరెంట్స్ timing వస్తే had to be right. కనీసం బయటకు Everything had to be తీసుకెళ్లలేని right. పరిస్థితి వల్ల ఆ యూనివర్సిటీలో But ఉంది. that movie ఆ didn't do యూనివర్సిటీ well. ఇండియాలో So ఉన్నదా పాకిస్తాన్ somewhere sporadically అర్థం you'll కాని have పరిస్థితి something where they అనే say, విధంగా "Wow, what a scene." ఇవాళ But that's యూనివర్సిటీ it. అట్లా తయారు చేశారు. If the movie had కాబట్టి been a success, that ప్రజాస్వామ్యబద్ధంగా could have been విశ్వవిద్యాలయాలు celebrated. It would have ఉండాలి. been one of my ఇలా finest, చాలా you know, అన్ని యూనివర్సిటీల్లో performances. కూడా But that's పార్కులు what it ఉన్నాయి. is. కానీ And finally, జైలు అక్కడ see, I'm not ట్రిపుల్ trying to ఐటీలో be పార్కు మాత్రం a విద్యార్థులు commercial, వాడుకో like we get a విధంగా లేదు blockbuster. I'm కాబట్టి trying to do దయచేసి film రాష్ట్రపతి రెడ్డి గారు and it's విద్యాశాఖను like now తన దగ్గరనే Tamil is a big పెట్టుకున్నారు hit. కాబట్టి But what is sweeter is it's not బాసర the ట్రిపుల్ regular ఐటీ film. యూనివర్సిటీ మీద It's ఒక out of the రివ్యూ box. మీటింగ్ It's కండక్ట్ a చేసి film that ఆ cannot be విద్యార్థులకు 100% న్యాయం చేసి film, but it has మౌలికమైన become సదుపాయాలు that. కల్పించాలని చెప్పి Because of మేము performances, కోరుతా ఉన్నాం. because of the director అన్నాడు మా did, కేటీఆర్ all గారు of that. So this is అదేవిధంగా like, విద్యాశాఖ wow, మంత్రి we actually సత్యేంద్ర did రెడ్డి it. గారు What I've been ఇద్దరు ఆ trying to యూనివర్సిటీని do, all సందర్శించి along. I think విద్యార్థుల there's a సమస్యలన్నీ narrative all over the country, sir, తెలుసుకున్నారు. that ఆ సమస్యలు cinema చాలా across మంది the country సమస్యలు is gradually పరిష్కారం moving చేశారు. more కానీ ఈ towards ప్రభుత్వం commercial వచ్చినాక cinema. వాటిని వాళ్ళ Yeah, yeah. పక్కకు పెట్టింది. And- ఆ రోజు and కేటీఆర్ kind గారు of the సత్యేంద్ర art రెడ్డి of గారు it పోయినప్పుడు మాకు is ఒకటి మినీ స్టేడియం rested కావాలంటే upon the shoulders of 3 కోట్ల people like రూపాయలతో yourself. దాన్ని Yeah, శాంక్షన్ it's- చేసి and టెండర్ with the నిర్వహిస్తే ఈ it's ప్రభుత్వం changed, you వచ్చినాక దాన్ని realize, క్యాన్సల్ with the ఇంతవరకు కూడా ఒక people have పిల్ల ఒక started తట్టెడు wanting మట్టి to కూడా watch అక్కడ large చేయకపోవడం films, like అక్కడ films విద్యార్థులకు that are వేళ like larger ఆటలను than life, like ఒక you- క్రీడారంగానికి like even దూరం if it's చేసే a ఒక Pushpa, ప్రయత్నం even if it's a ఈ Bahubali, ప్రభుత్వంలో even if it's a కొనసాగుతుంది KGF. కాబట్టి Why దయచేసి is it? And వివక్షతను in Hindi films మానండి. you all can't do ఆ it because the యూనివర్సిటీ moment బాగు you కోసం do it, they రాష్ట్ర won't ప్రభుత్వం accept you. కృషి But they're చేయాలని able to చెప్పి accept South ఇవాళ Indian మేము films, డిమాండ్ which is చేస్తా very ఉన్నాం. strange. Which is why now you have South Indian directors coming, like even Shah Rukh's Atlee, like he's from the South, and you know, the thing is, I think all of us got locked in, and now we just want to be liberated from that and see something large. So we've shifted, you know, that way. But at the same time, having said that, content-based films are really working right now. ప్రభుత్వం మీద ఇప్పుడు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసి ఇచ్చినాం. ప్రజల పక్షాన ప్రజలకు ఒక అవకాశం ఇచ్చినాం. దేని పక్షాన 100% లీగల్ గా పోవాల్సినటువంటి యాక్షన్ పార్టీ తరపున కూడా చేస్తాం. So nice watching all of them. That's one side that's booming, and you have these 100,000 crore films which, like, you know, they're large. ఫస్ట్ ఒక్కని గులగొట్టాలి, తర్వాత వాళ్ళందరికీ నోటీస్ చేయాలి, బెదిరియాలి. whatever. ఇది ఒక డ్రామా. You get to enjoy them. It's nice. I mean, we are in a very good ఇప్పుడు space. మురళీమోహన్ జయబేరికి Can we speak a little bit about Tamil రేవంత్ cinema? రెడ్డి తమ్మునికో అన్నకో I think the లేకపోతే country ఇంకొక